ముందట కూర్చున్న వాళ్ళ అభిమానులు అంతా అనుకుంటారు మైకు పట్టుకున్నామంటే గంట సేపు పాడగలుగుతాం. 20 ఏళ్ళు పెంచిన అమ్మ నాన్న దూరమైన మెలుపు ఉంటది, ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తది, అర్ధరాత్రైన గాని మెలుపు ఉంటది. ప్రతి విజయానికి తాను కృషికారుడైంది, ప్రతి విజయానికి గల తాళిబంధమై త్యాగాల తాళిబంధమై అమ్మాలన్నా, త్యాగాల తాళిబంధమై అమ్మాలన్నా కావాలి ముందు భార్యలా. శ్వాసతనదిరా మగని మీద ధ్యాసరా, శ్వాసతనదిరా మగని మీద ధ్యాసరా, అదే ఆలిరా ఆమె మనసే వెన్నరా, అదే ఆలిరా ఆమె మనసే వెన్నరా, అదే ఆలిరా. గట్టగత్తలేవు మరి, ఎందుకంటే నిజంగా గోరిల్లుగా అయ్యో చెత్త కుప్పలు అయిన వాళ్ళుగా, దిక్కులేని చావు చేస్తుండ్రు పిల్లలు, కుక్కలకు ఆహారం అవుతున్నారు, బంధాలు తెంచుతుండ్రు మనిషి జంతువై జగములు. తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరచి పశువల్లె పసిదాన్ని చెరుచుతుండు, అరచేతిలాడించే నాన్న అయ్యో కరిచేన విషనాగు తీరునా, అరచేతిలాడించే నాన్న అయ్యో కరిచేన విషనాగు తీరునా. ఇల్లాలిగా, గృహిణిగా, సక్రమంగా అన్ని నిర్వహిస్తూనే ఉద్యోగినిగా, ఒక రాజకీయవేత్తగా, సామాజికవేత్తగా, కళాకారిణిగా ఇలా ఎన్నో రంగాల్లో మహిళ రాణిస్తూ ఖ్యాతిని గడిస్తూ ఉంది. సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న మహిళలు ఎందరెందరో మరి అందరికీ వందనాలు. ఈరోజు ఆప్యాయతను పంచుతూ మన జిల్లాలో ప్రగతి పడంలో నడుస్తున్నటువంటి స్త్రీశక్తి, ఈ రోజు మహిళా లేఖానికి పూర్తి ప్రధాతగా నిలిచినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితా రాణా గారు, సూర్యునిలా చేతులు నడుపుతున్న
ఏమిటి సాధించని ఘనత ఎందులో లేదయ్యో వనిత ఏమిటి చేస్తున్నా. కత్తి మొన మీద నెత్తుటి చుక్కలా మెరిసే ఉద్యమ ప్రస్థానం ఆమెది. ఆడోళ్ల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం ఆమె రూపము. పడమటి దేశాన పల్లవించిన చైతన్యనాథం. తెలంగాణ మాగాణంలో పడిలేచిన కెరటం ఆమె పోరాటం. ఆంధ్ర అహంకార కోటపై సగర్వంగా ఎగిరిన ఆత్మగౌరవ పతాకం. భావి తరాలకు బాట చూపిన ఢమరుకనాదం ఆమె నినాదం. ఆమె తెలంగాణ పూదోటలో విరబూసిన బంతి పువ్వు మన కవితక్క. మార్చి 13న కరీంనగర్ జిల్లా చింతమడకలో బతుకమ్మ వికసించింది. కల్వకుంట్ల శోభా చంద్రశేఖరరావులకు 2వ సంతానంగా కవిత జన్మించారు. మహాలక్ష్మి పుట్టిందని అంతా మురిసిపోయారు. తండ్రి పేరున్న రాజకీయ నాయకుడు అయినా ఆ గుర్తింపుకు దూరంగానే పెరిగారు కవిత. సిద్దిపేటలో 1వ తరగతి, అమ్మమ్మ వాళ్ల ఊళ్ళో 2వ తరగతి వరకు చదివారు. 3వ తరగతి నుంచి చదువంతా హైదరాబాద్ లోనే సాగింది. స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదివిన కవిత ప్రతిభ గల విద్యార్థినిగా పేరు తెచ్చుకున్నారు. గౌతమి గర్ల్స్ కాలేజీలో ఎంపీసీ పూర్తి చేసి కాకతీయ అకాడమీలో ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారు. మంచి ర్యాంక్ సాధించి హైదరాబాద్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత ఉన్నత చదువుల కోసం 2000 సంవత్సరంలో అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ సదరన్ మిసిసిపి నుంచి కంప్యూటర్స్ లో మాస్టర్స్ చేశారు. కవిత మా పెద్దమ్మ కూతురు. నాకు యాక్చువల్గా సిస్టర్స్ ఎవరు లేరు, నేను అన్నయ్య. బట్ దెన్ సొంత సిస్టర్ కన్నా ఎక్కువే. చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం, మళ్ళీ తర్వాత పెద్ద అయినాక కూడా కలిసి చదువుకున్నాము. చిన్నప్పుడు కలిసి చదువుకున్నప్పుడు అయితే ఎక్కువ చాలా ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండేది. బాగా ఎప్పుడు చూసినా కూడా చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండేది. నేను కొంచెం లేజీ టైప్ ఉండేదాన్ని, అది బాగా ఎనర్జెటిక్గా ఉండేది. సో మా అమ్మ ఎప్పుడు దాన్ని చూపించి తిడతా ఉండేది, చూడంత ఎనర్జెటిక్గా ఉంది అది ఇది అని చెప్పేసి. దాన్ని తెలంగాణ నినాదం బద్దలు కొట్టింది. వలస పాలనలో అస్తిత్వాన్ని కోల్పోయిన పోరుగడ్డపై ఆత్మగౌరవ పతాకం రెపరెపలాడింది. తెలంగాణ అన్న పదంపై అప్రకటిత నిషేధం అమలవుతున్న రాక్షస పాలనలో దిక్కులు పిక్కటిల్లేలా జై తెలంగాణ నినాదం గర్జించింది. తెలంగాణ దిల్ హైదరాబాద్ నడిపొడ్డుపై జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. తరాల అణిచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలెత్తిన రగల్ జెండా రెపరెపలు అమెరికాలో ఉన్న కవిత ఆలోచనలను కొత్త తీరం వైపు తీసుకెళ్లాయి. ఏదో ఒక రూపంలో ఉద్యమంలో తాను భాగం కావాలని ఆనాడే అనుకున్నారు కవితక్క. 2003లో అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కవిత తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స తర్వాత ఇండియా వచ్చారు. ఆ సమయంలోనే నిజామాబాద్ జిల్లా పొంతగల్కు చెందిన అనిల్ కుమార్తో కవితకు పెళ్లి చూపులయ్యాయి. ఉన్నతమైన వ్యక్తిత్వంతో పెళ్లి చూపుల్లోనే కవిత మనసు ఫిక్స్ అయిపోయి ఆ రోజు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చాడు. ఈ ఆసక్తి ఏమాత్రం లేని కవిత కోట్లాది మందితో కలిసి తెలంగాణ కోసం కొట్లాడాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచ ఉద్యమాలకు పాఠం నేర్పిన తెలంగాణ పోరాట ఘనమైన గతాన్ని, ఈ గడ్డకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నారు. 2006 కరీంనగర్ ఉప ఎన్నికతో ప్రత్యక్షంగా ఉద్యమంలోకి వచ్చారు కవితక్క. 2005లో ఆదిత్య పుట్టిన తర్వాత ఒక 6 months కు ఇక ఉద్యమం ఎక్కువ ఉంది కదా
వాళ్ళ డాడీకి కొద్దిగా హెల్ప్ చేద్దామని ఇక్కడ ఏదైనా చూసుకుందామనే ఆలోచనతో 2005లో ఇండియాకి వచ్చేసారు. బై ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కడుగా నిలిచిన కేసీఆర్ కు సబ్బండ వర్ణాలు అండగా నిలిచాయి. ఈ పరిణామం కవితను కాలకు తెలంగాణ సమాజం బలి కావద్దన్న ఏకైక లక్ష్యంతో కేసీఆర్ కు మద్దతుగా కరీంనగర్ ఉప ఎన్నిక ప్రచారంలో సాధారణ మహిళగా ప్రజల్లో కలిసిపోయిన కవిత వ్యక్తిత్వం ఎంతో మందిని ఆకట్టుకుంది. సాంప్రదాయాలకు పెద్దపీట వేయాలనుకున్నారు. ఆ లక్ష్యంతోనే 2008 జూన్ 6న తెలంగాణ జాగృతి స్థాపించారు. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల కోటను పరిరక్షించాలన్న డిమాండ్తో జాగృతి తరపున ప్రారంభించుకున్న మొదటి కాలంలో రాజకీయ ఉద్యమ విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చినట్టు తెలంగాణ ఉద్యమంలోనూ సబ్బండ వర్ణాలను ఏకం చేసేందుకు ఒక పోరాట రూపం ఉండాలనుకున్నారు కవిత. తెలంగాణకు మాత్రమే సొంతమైన బతుకమ్మ పండుగను ఇందుకోసం ఎంచుకున్నారు. 2008 అక్టోబర్లో తెలంగాణ 10 జిల్లాల్లో తొలిసారిగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉద్యమంలో తమ వంతు పాత్ర కోసం ఆతృతంగా బతుకమ్మ ఆడుకుందామని కూడా ఇన్వైట్ చేస్తారు. అందించారు. అదే విధంగా ప్రైవేటు కంపెనీల సహకారంతో మార్కెటింగ్, కంప్యూటర్ కోర్సుల్లో యువతీ యువకులకు జాగృతి తరపున శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పించారు. మూరు వలస కూలీల విముక్తి కోసం లేబర్ కమిషన్ పై ఒత్తిడి తెచ్చి తనతో పాటు దుబాయ్లోను బతుకమ్మ ఉత్సవాలను జాగృతి తరపున ఘనంగా నిర్వహించారు. బతుకు తెరువు కోసం పరాయి నిర్వహించిన బహిరంగ సభ విజయవంతానికి తమ వంతు సహాయాన్ని అందించారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదం వినిపించినప్పుడు బిడ్డగా భయపడ్డ కోట్లాది మంది బాగు కోసం తండ్రిపుతున్న కేసీఆర్ ను అలగనూరు చౌరస్తాలో అరెస్టు వచ్చి చూసిన తర్వాత కేసీఆర్ అరెస్టుపై ఆసుపత్రిలో 4 కోర్ కమిటీ సమావేశనామాల డ్రామా షురువైంది. విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలోని ఎన్నో వినూత్న పోరాటాలకు రేమే కడుతున్న పోలవరం ప్రాజెక్టు 10% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2010 సెప్టెంబర్లో న్యాయవాదులు చేసిన ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. హైకోర్టు ముట్టడితో పాటు పోలీసు దాడులకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. బతుకమ్మ పండుగకు విస్తృత ప్రచారం కల్పించాలన్న లక్ష్యంతో 2010 అక్టోబర్లో కోటి బతుకమ్మల జాతరను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ముగింపు వేడుకలకు లక్షలాది తెలంగాణ ఆడపడుచులు వచ్చి బతుకమ్మ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటారు. తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు 2011 మార్చిలో జరిగిన రైల్ రోకోలో కవిత పాల్గొన్నారు. నల్గొండ జిల్లా బీబీనగర్లో వందలాది మంది ఉద్యమకారులతో కలిసి రైలు పట్టాలపై బైఠాయించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిలా నిలిచిన మిలియన్ మార్చ్ వెనుక కవిత అలుపెరగని పోరాటం ఉంది. సీమాంధ్ర సర్కార్ అణిచివేతకు వ్యతిరేకంగా సాగిన ఆ మార్చిలో భారీ సంఖ్యలో పాల్గొనేలా జాగ్రత్తతో మిలియన్ మార్చును అడ్డుకోవాలని కుట్రలు చేసింది. కానీ ఆ కుతంత్రాలను చీల్చి చెండాడుతూ 2011 మార్చి 10న ట్యాంక్ బండ్ పై తెలంగాణ సబ్బండ వర్ణాలతో పాటు కవిత జైత్రయాత్ర చేశారు. బారికేడ్లు, ఇనుప కంచెలను పీకి పారేసి తెలంగాణ జెండా ఎగరేశారు. సూర్యుడితో పోటీ పడుతూ ఆకాశంలో ఎగిరిన ఆ జెండా రెపరెపలను చూసి కవితక్క గుండె ఉప్పొంగింది. తిరిగి ప్రజలను కవితక్క చైతన్యపరిచారు. ఫలితంగా జూన్ 19న లక్షలాది మందితో హైదరాబాద్ రోడ్లపై వంటా వార్పు నిర్వహించారు. చరిత్రకెక్కిన సకల జనుల సమ్మెలోనూ కవిత కీలకంగా పనిచేశారు.
2011 డిసెంబర్ 13న ప్రారంభమైన సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశమై వారిలో సమరోత్సాహాన్ని నింపారు. ఉద్యోగులపై ఈగ వాలనీయకుండా ప్రభుత్వ దమనచారు. 42 రోజుల ఉధృతంగా సాగిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ, సింగరేణితో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా సకల జనుల సమ్మెలో పాల్గొనడంలో కవితక్క కీలకంగా పనిచేశారు. పార్టీలకు అతీతంగా నాయకులు, ఉద్యోగ సంఘాల నేతలు మద్దతు తెలిపారు. దీంతో దిగొచ్చిన నాటి ప్రభుత్వం బాబాసాహెబ్ విగ్రహం ఏర్పాటుకు ఒప్పుకుంది. 2014 జనవరి 21న గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. కవిత కీలక పాత్ర పోషించారు. ఉడుతొక్కటి సత్తె రెండు అర్ధరాత్రి అమరుల బలిదానం, కేసీఆర్ వ్యూహాలతో కాంగ్రెస్ కార్నర్ అయింది. తెలంగాణ అంటూ కేంద్రీకరణ బిల్లుకు 2014 జనవరి ఎలాగైనా తమ కబంధ తెలంగాణను ఆగం చేయాలనుకుంటున్న బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా సేవ చేయాలన్నారు. తెలంగాణ జాగృతిని రోడ్ల మీద నడిచిద్దారు సార్. ఇంకా వందలాది మంది జైళ్లలో ఉన్నప్పుడు మాట్లాడడం వాళ్ళు ఇవాళ వచ్చిగా మేము తెలంగాణ ఇచ్చినాం అంటూ. సో మీరందరూ కూడా ఆలోచించండి, విఘ్నతతో ఉండండి. ఆనాడు ప్రజలతో కలిసి లేని వాళ్ళు రేపు కూడా ప్రజలతో కలిసి ఉండరు. మేము ఎప్పుడైనా మీ మధ్యలో ఉన్న వాళ్ళమే, మీతో కలిసి బోనం ఎత్తిన వాళ్ళమే, మీతో కలిసి బతుకమ్మ ఎత్తిన వాళ్ళమే, మీతో కలిసి రోడ్ల మీద నడిచి ధర్నాలు చేసిన వాళ్ళమే. 2014 చిరు ఎన్నికల్లో కవితక్క విజయ పతాకాన్ని ఎగురవేశారు. of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న వేలాది అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వంపై కవితక్క అందించారు. గజేంద్ర వదనం లంబోదరం సుందరం సర్వం స్థూలతనం గజేంద్ర వదనం లంబోదరం సుందరం మదగంధలుబ్ధ మధుపౌయాలోల గండస్థలం దంతాఘాత విదారితారిరుధిరై సింధూర శోభాకరం వందే శైలసుతం గణపతిం సిద్ధిప్రదం కామ్యదం జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి
జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జమత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం జం తననత జం జం తననత కుందరి కిటతక కుకుందరి జం దణం దొంద దళం కుతై తగతై దగతగతై దగత కుందరి జం దణం దొంద దళం కుతై తగతై దగతగతై దగత కుందరి జం దణం దొంద దళం కుతై తగతై దగత జం తత జం తత దినిదగ దిత్తళంగుమని వెడలిన శ్రీ కాగత జం తత జం తత దినిదగ దిత్తళంగుమని వెడలిన శ్రీ ఆద్యం మోకులు విఘ్న భగ్నని ప్రణతులు విఘ్న భగ్న ప్రణతులు విఘ్న గణపతికి ప్రణతులు గంగణపతికి ప్రణతులు గంగణపతికి ప్రణతులు 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 ప్రణతులు. మహర్షి అవుతాడు. మనసు ప్రవహిస్తే మార్గదర్శి గారు జిల్లాలో అడుగుపెట్టిన నాటి నుండి దృఢ సంకీర్ణి మనం చూస్తూ ఉన్నాం. వారిపై మహిళలందరి కోరిక మేరకు డాక్టర్ లైట్స్ ఆఫ్ పైన లైట్స్ ఆఫ్ లైట్స్ ఆఫ్ సేవకు ప్రతిరూపం మీరే ప్రేమకు పరమార్థం మీరే స్త్రీ శక్తికి ఆనవాలు మీరమ్మా అన్నాతుల ఆశలు మీరే అబాకిల బాసట మీరే పట్టుదలకు ఆరో ప్రాణం మీరమ్మా మీరమ్మా ప్రభుత్వ మీ లక్ష్యంగా సాగుతున్న వీరమాత అమ్మా మా యోగి పరాణ మీరే మాకు ఆదర్శం అమ్మా మా యోగి పరాణ మీరే మాకు మార్గదర్శం అమ్మా మా యోగి పరాణ మీరే మాకు ఆదర్శం అమ్మా మా యోగి పరాణ మీరే మాకు మార్గదర్శం. అభివృద్ధిలో బంగారు రాష్ట్రంకై బాటలు వేసే తీరులో జాతీయ స్థాయిలో ఉపాధి హామీలో పేదలకు పని కల్పించి అగ్రగామిగా నింపి ఇందరు ఖ్యాతిని మరింపజేసిన అమ్మా మా యోగి పరాణ మీరే మాకు ఆదర్శం అమ్మా మా యోగి పరాణ మీరే మాకు మార్గదర్శం అమ్మా మా యోగి పరాణ మీరే మాకు ఆదర్శం అమ్మా మా యోగి పరాణ మీరే మాకు మార్గదర్శం. హరితహారంతో సఖీషీటితో అవినీతి నిర్మూలనతో సీఎం గారి ప్రశంస పొంది అమ్మవారి మార్పు స్వచ్ఛ భారత్తో పరుగులు తీసే అభివృద్ధితో అందరికీ మీరు ఆప్తులై మహిళా శక్తికి స్ఫూర్తిగా మీరే ఆది శక్తిగా అమ్మా మా యోగి పరాణ మీరే మాకు
ఆదర్శం అమ్మా మా యోగి తరానా మీరే మాకు మార్గదర్శం అమ్మా మా యోగి తరానా మీరే మాకు ఆదర్శం అమ్మా మా యోగి తరానా మీరే మాకు మార్గదర్శం సేవకు ప్రతిరూపం మీరే ప్రేమకు పరమార్థం మీరే స్త్రీ శక్తికి ఆనవాలు మీరమ్మా అన్నాతుల ఆశలు మీరే అమాఖ్యుల బాసట మీరే పట్టుదలకు ఆరో ప్రాణం మీరమ్మా మీరమ్మా ప్రభుత్వ మీ లక్ష్యంగా సాగుతున్న వీరమాత అమ్మా మా యోగి తరానా మీరే మాకు ఆదర్శం అమ్మా మా యోగి తరానా మీరే మాకు మార్గదర్శం అమ్మా మా యోగి తరానా మీరే మాకు ఆదర్శం అమ్మా మా యోగి తరానా మీరే మాకు మార్గదర్శం నిలబడి అభినందిద్దాం, లేచి నిలబడి మనం అభినందిద్దాం గౌరవ జిల్లా కలెక్టర్ గారిని. అమ్మలా తను ఆప్యాయతను చాటుతుంది, అధికారుల మందలిస్తోంది. మరి జిల్లా అభివృద్ధి లక్ష్యంగా సాగుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి చేత వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి అందరినీ మనం ఎప్పుడూ గుర్తు పెట్టుకోలేం, కానీ కొందరిని మాత్రం జిల్లా కలెక్టర్ యోగితా రాణా గారు మరొక్కసారి గట్టిగా చప్పట్లతో ఒకలాంటి భావన పెట్టారు. కానీ మహిళలు కలిస్తే మహిళా శక్తి ఎలా ఉంటుందో మనం ఎగ్జాంపుల్ గా మన జిల్లాలో కనిపిస్తోంది. వారిని నేను మీ అందరి చప్పట్ల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారు మనందరికీ కూడా మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత. వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతమంది మహిళలు మన జిల్లాలో కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. వారికి వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం ఒక జాతిని మరొక్క జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై చెల్లదు అన్నారు ప్రఖ్యాత కవి శ్రీశ్రీ గారు. కానీ పురుష జాతి ఆధిపత్యం స్త్రీ జాతి మీద మరో 170 సంవత్సరాల వరకు కొనసాగుతుందని ప్రపంచ ఆర్థిక సమాఖ్య జోస్యం చెప్పిందంటే జాతి వివక్షే కాదు, లింగ వివక్ష కూడా తీవ్రంగా ఎంతుందో మనకు అర్థమవుతుంది. అంటే ఏలిన నాటి శని 7 తరాలన్నట్లు అది మరో 7 తరాల దాకా మనకు తప్పదన్నమాట. ఇంకో 170 సంవత్సరాల దాకా తప్పదు కదా అని ఈ విషయంలో మనం ఉదాసీనంగా ఉంటే, తాపీగా కూర్చుంటే, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే ఫ్యూచర్ జనరేషన్ మనల్ని క్షమించదు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ స్త్రీల బాలికల శక్తంతా కేవలం జీతభత్యం లేని ఇంటి పనులకే వృధా అవుతోంది. అందుకే పిల్లల్ని చూసుకునే బాధ్యతని తల్లితో పాటు తండ్రి పంచుకోవడం, మహిళలకి సమాన అవకాశాలు కల్పించడం, మగవారితో సమానంగా వేతనాలు చెల్లించడం, ఆర్థిక స్వావలంబన వాటి కోసం కృషి చేస్తూ గృహహింసకి, ఆడపిల్లల మీద యాసిడ్ దాడులకి, భ్రూణ హత్యలకి, లింగ వివక్షకి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. సరిగ్గా ఆ అజెండాతో 50-50 ప్లానెట్ 2030 పేర మనం ముందుకెళ్తే మరో 13 సంవత్సరాల్లోగా మహిళల స్థితిగతుల్లో కనీసం 50% పురోగతి ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ యుఎన్ విమెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జిలే క్యూంబో క్యూకా తన మెసేజ్లో అన్ని దేశాలకి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో మన మహిళలకి పనికొచ్చే 3 ముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఆయిల్ మరకలతో ఉన్న బట్టల్ని, కంపుగొట్టే సాక్స్ని అలా డైనింగ్ టేబుల్ మీదో లివింగ్ రూమ్లోనో పడేయొద్దని, ఆ వాసన తనకి కడుపులో దేవినట్టుగా ఉంటుందని భార్య మొత్తుకుంటుంది. అయినా అతడు వినిపించుకోడు. అలా రోజు ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు. ఆయన్ని ఎలా మార్చాలో ఆమెకు అర్థం కాలేదు. ఓ రోజున ఎప్పట్లానే వాళ్ళ ఆయన ఇంట్లోకి వస్తాడు. సూప్ కోసం డైనింగ్ టేబుల్ వంక చూస్తాడు. పొగలు కక్కుతూ కనిపిస్తుంది సూప్. బౌల్ తీసుకొని మూత తీసి చూస్తాడు. ఈసారి ఘుమఘుమలకు బదులు ముక్కు పుటాల అదిరిపోయే వెగటు వాసన. ఏదో వికారం అతన్ని వెనక్కి నెట్టేస్తుంది. ఏమిటా అని గరిటతో కలియబెట్టి కనిపించింది చూసి షాక్ తింటాడు. కడుపులోంచి ఏదో తన్నుకొస్తున్న ఫీలింగ్. బయటికి పరిగెత్తుకెళ్ళి భళ్ళున వాంతి చేసుకుంటాడు. ఆ ఇంట్లో ఆ తర్వాత ఇంకెప్పుడు జిడ్డోడుతున్న బట్టలు కానీ, చెమట కంపు కొడుతున్న సాక్స్ కానీ ఆ ఇంటి వాషింగ్ మెషిన్లో తప్ప మరెక్కడా ఎవరికి కనిపించుకోకుండా జాగ్రత్త పడతాడు ఆ భర్త.
ఇంతకీ ఆమె ఏం చేస్తూ ఉంటుందో మీ అందరికీ ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఒకరోజు దాదాపు 40 సంవత్సరాల క్రితం ఆర్మూర్ నుండి నిజామాబాద్ రావడానికి నేను మా మరో ఫ్రెండ్ పిక్కిర్సిన బస్సులో ఎక్కాం. లేడీస్ సీట్లన్నీ మగవాళ్ళతో నిండిపోయాయి. నిర్మల్ నుండి వస్తుంది ఆ బస్సు. నేను, మా ఫ్రెండ్, మాకు తెలియని మరో స్త్రీ, ఆమె చేతిలో పసిపాప, ఓ ముసలావిడ, మరో గర్భిణి నిల్చున్నాం. ఇవి లేడీస్ సీట్లండి. ఆ ప్రెగ్నెంట్ లేడీ అడుగుతోంది. మేము స్టార్టింగ్ పాయింట్ నుంచి కూర్చున్నాం, మధ్యలో మీరెక్కి మమ్మల్ని లేవనడం ఏంటి? అంగుళమైనా కదలకుండా కూర్చొని తాపీగా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాడు ఒక ఆయన. పక్కనున్న వాళ్ళు తమ కాళ్ళు ఎడం చేసి ఇంకా రిలాక్స్డ్గా కూర్చున్నారు. లేడీస్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ లేడీస్ కదండి. లేడీస్ ఎవరు లేనప్పుడు కూర్చుంటే పర్వాలేదు, కానీ బస్సులో లేడీస్ ఎక్కి స్థలం లేక నించున్నప్పుడు వీళ్ళు లేకపోవడం ఇదెక్కడి దారుణం అని ఆ పసిపిల్ల తల్లి అడుగుతోంది. అదిగో వెనకాల మా సీట్స్లో మీ లేడీస్ కూర్చున్నారు, వాళ్ళని ఆ సీట్లు ఖాళీ చేయమనండి, మేము వెళ్ళి వాళ్ళ సీట్లలో కూర్చుంటాం, అప్పుడు మీరు ఈ సీట్లలో కూర్చుందరు కానీ అంటూ పళ్ళికి లించాడు ఓ గారపళ్ళ పెద్ద మనిషి. మగవాళ్ళ సీట్లు అంటూ బస్సులో ఏమీ లేవు. వాళ్ళు కూర్చున్నది కామన్ సీట్లు. అందులో ఎవరు ముందు వస్తే వాళ్ళు కూర్చుంటారు. అందులోంచి ఆడవాళ్ళని లేవమనడానికి మీరెవరు అడిగింది మా ఫ్రెండ్ ఆవేశంగా. సమాన హక్కులు, సమాన అవకాశాలు అంటారు కదా, మరి మీరు మాత్రం శారీరకంగా బలహీనులు, పైగా గర్భిణీ స్త్రీలు, పసిపిల్లల తల్లులు, ముసలి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మీలా చాలాసేపు నించోలేరు. వాదించి ఓపిక నశించి మానుకున్నారు. ఈలోగా కండక్టర్ వచ్చాయి. మేమంతా చాలా బాధపడ్డాం. నిజామాబాద్ వచ్చి డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఆవేశంగా జరిగిందంతా చెప్పి కంప్లైంట్ రాసిస్తే ఆయన ఆ కంప్లైంట్ చదివి మీకో సంగతి చెప్పాలమ్మా, ఈరోజు సాలూరులో ఒక కండక్టర్ లేడీస్ సీట్లోంచి మగవాళ్ళని లేపాడని రోషం వచ్చి 3 మగవాళ్ళు కండక్టర్ని చితకబాదారు. కండక్టర్లేమో తమ జీవితాలకి భద్రత లేదని స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. ఆ విషయమే ఇదిగో ఇప్పుడు వీళ్ళతో చర్చిస్తున్నాను. ఇంతలో మీరొచ్చి మరో కండక్టర్ ఆడవాళ్ళ సీట్లలోంచి మగవాళ్ళని లేపలేదని కంప్లైంట్ చేస్తున్నారు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్లుంది మా కండక్టర్ల పరిస్థితి అన్నారు ఆయన. ఆడవాళ్ళ సీట్లలో కూర్చున్న మగవాళ్ళని లేపాడని కండక్టర్ని చితకబాదారు కదా. ఆ బస్సులో కూర్చున్న ఆడవాళ్ళందరూ కలిసి తమ సీట్లలో కూర్చున్న మగవాళ్ళని ఆ రోజు అలాగే చితకబాది ఉంటే ఆ పసిపిల్ల మెడ విరిగిపోయేది కాదు కదా. కానీ ఆ రోజు మాలో ఎవరికి ఆ ధైర్యం లేకపోవడమే కారణం. అందుకే పిరికితనాన్ని పోగొట్టుకునే దిశగా మన ఆడవాళ్ళు మారాలి. అలాంటి మార్పు కోసమే మనం పాటుపడాలి. ఈ ఏటి అంతర్జాతీయ దినోత్సవం నినాదం ఇదే, మార్పు దిశగా మహిళలు. ఆ కోణంలో మనం మారాలి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండడం కాదు, మార్పు దిశలో మన పిడికిలు బిగిద్దాం. మరో విషయం, ప్రతిరోజు ప్రతి రాత్రి వసంత రాత్రి అన్నట్లుగా ఇలా సంవత్సరానికి ఒక్కరోజు కాదు, ప్రతిరోజు మహిళా దినోత్సవం జరుపుకుందామని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కలెక్టర్ మేడం గారికి, అదేవిధంగా మేయర్ ఆకుల లలిత మేడం గారికి ఎమ్మెల్సీ, అదేవిధంగా మేయర్ ఆకుల సుజాత గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ సుమనారెడ్డి గారికి, మరి బోధన్ సబ్ కలెక్టర్ మేడం గారికి, అదేవిధంగా పెద్దలు మా పిల్లల గురువు అయిన అమృతలత మేడం గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన కార్పొరేటర్స్కి, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, అధికారులకు, అనధికారులకు, ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ, పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా ఈరోజు తెలంగాణ ఉద్యమ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా మరి గత సంవత్సరం నుండి మన యోగితరాణ మేడం మహిళ ఉండి మనందరికీ మహిళా దినోత్సవం జరపడం నిజంగా గర్వించదగ్గ విషయము. మరి మేము గెలిచి 3వ సంవత్సరము,
మరి ఫస్ట్ సంవత్సరము మనకు రోనా ట్రోజ్ గారు ఉండే, మరి దాని తర్వాత మేడం వచ్చిన తర్వాతనే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. నిజంగా యోగితా మేడంని ప్రతి ఒక్క ఆడబిడ్డలు స్ఫూర్తిగా తీసుకోవాలని నేను సభాముఖంగా కోరుతున్నాను. ఈరోజు తను ఎంత బాధ అయినా కానీ ప్రజల మనిషిని, ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల్ని తీర్చడానికి ఎల్లవేళలా మీ వెంటూ ఉంటున్నానని ఎవరన్నా అధికారికంగా అధికారులు చెప్పడం అని మనం చూసినట్టయితే అది నిజంగా మొట్టమొదటి మహిళ మన కలెక్టర్ యోగితా రాణా గారు. నిజంగా ప్రతి దగ్గర కూడా కలెక్టర్స్ ఉన్నారు, ప్రతి దగ్గర కూడా మనం చూస్తున్నాము. కానీ తెలంగాణ మొత్తంలోనే చురుకుగా ఉన్న కలెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే ఈరోజు మనము నిజంగా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయము. మరి మన డైనామిక్ కలెక్టర్ అయిన యోగితా రాణా గారు, మరి వారు చాలా మంచిగా ఈరోజు అందరి మహిళలను ఇక్కడికి తీసుకొచ్చి ప్రతి మహిళలో చైతన్యం కావాలి, ప్రతి మహిళ ముందుకు నడవాలి, ప్రతి మహిళలు ప్రతి రంగాలలో ముందుండాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మనము గతంలో చూసేవాళ్ళము, మరి ఆడవాళ్ళంటే వంటింటికే పరిమితమైన మహిళలు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా మన పురాతన కాలంలో కూడా మగపిల్లలకు ఎక్కువగా ఎంకరేజ్మెంట్ ఉంది, మరి చదివించేవాళ్ళు. అదేవిధంగా ఆడవాళ్ళకి ఏమనే వాళ్ళంటే ఆడపిల్లవమ్మ నువ్వు ఎందుకు చదువుకోవాలి, కొన్ని రోజులైతే పెళ్ళైపోయి అత్తారింటికి పంపించాలని బాధ్యత మాది అంతే అని అనుకునేవాళ్ళు తల్లులు. మరి అలా కాకుండా ఈ తరంలో ఇప్పుడు వస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వంలో మరి తల్లిదండ్రులందరూ కూడా చైతన్యవంతమై ఆడబిడ్డల్ని కూడా మంచి కలెక్టర్గా, మంచి ఐఏఎస్ ఆఫీసర్స్గా, అదేవిధంగా ఐపీఎస్గా, డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్న తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. మరి వారందరూ కూడా ఈరోజు మన బిడ్డల్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో, మగవాళ్లకు సాటిగా నిలబడాలన్న ఉద్దేశంతో మరి ఆడపిల్లల్ని కూడా మంచి రంగాలలో కూడా చదివిస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అదేవిధంగా ఈరోజు మన డిస్టిక్లో వస్తే టోటల్ మహిళా మనుల రాజ్యమే ఎక్కువ ఉంది. ఎక్కడ చూసినా కానీ మన ఎంపీ కవితక్క నుండి మొదలై మరి ఈరోజు ఎంపీ కవితమ్మ గారు ఉన్నారు, అదేవిధంగా కలెక్టర్గా యోగితా రాణా గారు ఉన్నారు, మరి ఎమ్మెల్సీ ఆకుల లలిత గారు ఉన్నారు, మరి బోధన్ సబ్ కలెక్టర్ మేడం గారు ఉన్నారు, అదేవిధంగా మేయర్ సుజాత గారు ఉన్నారు, వైస్ చైర్మన్ సుమనారెడ్డి గారు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ స్వాతి నేనున్నాను. మరి అదేవిధంగా మా దగ్గర ఉన్న కమిషనర్ కూడా లేడీ కమిషనర్ ఉంది. మరి అదేవిధంగా పెద్ద పెద్ద స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్లో కూడా అవార్డు గ్రహీతలన్న మన ప్రిన్సిపాల్స్ ఉన్నారు, మరి టీచర్స్ ఉన్నారు. నిజంగా గర్వించదగ్గ విషయం ఇది. మరి ఈరోజు మరి ఆడవాళ్లకు మన గవర్నమెంట్ 50% ఇస్తూ మనకు ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళు ఏదన్నా పని చేయాలంటే వారు ఒకవేళ తలుచుకుంటే ఖచ్చితంగా చేస్తారన్న ఉద్దేశంతో మన సీఎం, మన గౌరవనీయులు మన ఆడవాళ్లను 50% ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాము మన గవర్నమెంట్ పాలసీలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇవి కూడా ఆడబిడ్డలు పుట్టగానే ఆడబిడ్డ పుట్టింది అని బాధపడకుండా ఉండడానికే. మరి వారి కోసం ప్రత్యేకంగా ఆడవాళ్ళు అని బాధపడొద్దు, వాళ్ళ పెళ్లిళ్ళు ఘనంగా నిర్వహించాలని ఈరోజు ఒక తండ్రిలాగా మనకు నీడనిస్తూ, మరి అదేవిధంగా మన కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత షాదీ ముబారక్ అని, కళ్యాణ లక్ష్మి ఆడవాళ్ళ పేరిటను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రతి సంక్షేమ పథకంలో లేడీస్ ప్రయారిటీ ఎక్కువ ఉంది. ప్రతిది కూడా 3 ఎకరాల భూమి కూడా దళితులకు ఆడవాళ్ళ పేర్ల మీద ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు వస్తే కూడా ఆడవాళ్ళ పేరు మీదే ఉంది. అంటే మనకు మన సీఎం గారు ఇంత ప్రోత్సాహాన్ని కల్పిస్తూ మన ఆడవాళ్ళని బయటకు రావాలని చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా మనం కూడా అన్ని రంగాలలో ముందుకెళ్ళాలి, మంచిగా అందరు కూడా గర్వించదగ్గ పని చేయాలి. మన ఊరికి, మన పట్టణానికి, మన కుటుంబానికి, మన భర్తకి, మన తండ్రికి పేరు తీసుకురావాలి. ప్రతి ఆడదాని విజయం వెనకాల ఒక మగవాడి హస్తం చాలా ఉంది. మరి అదేవిధంగా ప్రతి మగవాడి విజయం వెనకాల కూడా ఆడదాని హస్తం ఉంది. అదేవిధంగా మనకు ఎప్పుడైతే కుటుంబంలో సహాయ సహకారాలు ఉంటాయో అప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఏదన్నా ఒక పోస్ట్ ఉంటే ఆ పోస్టుకు మనకి ఇంట్లో సహకారం లేని మనం ఏం చేయలేం. కాబట్టి ముందుగా మన ఇంటి నుండి మనకు సహకారం పూర్తిగా ఉండాలి, అయితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే మన కుటుంబంలో మన భర్త, అత్త, మామ మనందరికీ సహకరిస్తారో అప్పుడే మనం ముందుకు దూసుకెళ్ళగలుగుతాం. అదేవిధంగా నేను మహిళా మనులందరికీ కోరుకునేది ఒకటి,
ఏంటంటే ఈరోజు మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా కానీ వృద్ధాశ్రమంలు ఎక్కువైపోయాయి. ఇలాంటి వృద్ధాశ్రమంలో మన తల్లిదండ్రులు చేర్పియొద్దని నేను మీ అందరికీ సభాముఖంగా కోరుతున్నాను. ఎందుకంటే తల్లి జన్మ అనేది చాలా పవిత్రమైనది. ఆ జన్మకు సార్థకం చేయాలంటే ఆ జన్మ ఇచ్చిన తల్లిని సంతోషంగా చూడడమే మన కర్తవ్యం. ఎప్పుడైతే తల్లిదండ్రుల్ని అత్తమామను మనం గౌరవిస్తామో అప్పుడే అందరూ కూడా గౌరవింపదగుతారు. ఈ రోజు మనం చూస్తున్నాము ఎక్కడైతే ఆడవాళ్ళకు పూజిస్తారో అక్కడే దేవుడు అనేవాడు నివసిస్తూ ఉంటాడు. మరి అలాంటి భారతదేశంలో పుట్టిన మనము ఇవాళ అందరిని కూడా సగౌరవంగా మనము ఆదరించాలంటే ముందు మనం మన సంస్కారం మన బిడ్డలకు ఇవ్వాలి. ఒక ఆదర్శవంతమైన తండ్రి పెంపకంలో పుట్టిన బిడ్డ, ఆడబిడ్డ సహోదరులకు, స్నేహితులకు, ఎదుటి వారికి, భర్తకు, మామకు గౌరవం ఇస్తుంది. అదేవిధంగా ఒక తల్లి సంస్కారవంతురాలైన తల్లి అడుగుజాడల్లో పెంపకంలో పుట్టిన కొడుకు ఖచ్చితంగా ఆడ జన్మకు గౌరవం ఇస్తాడు. మరి అలాంటి సంస్కారం ముందు మనం మన నుండి స్టార్ట్ చేయాలి. మన బిడ్డలకు మనం మంచి సంస్కారం ఇస్తేనే మనం ముందెళ్ళగలుగుతాం. మన పిల్లలు ఒక మంచి భవిష్యత్తులో అందరితో ఆదరణ, అభిమానము వారికి లభిస్తుంది. కాబట్టి మొట్టమొదటి గురువు ఎవరైనా ఉన్నారంటే అది తల్లి. కాబట్టి మనము మన పిల్లల్ని ఒక మంచి పద్ధతిలో, మంచి సంస్కారంలో మనం వారిని నిలుపుకోవాలి. ఒక చిన్న కథ మీకు చెప్తాను. అమృతలత మేడం అంతా కాదు కానీ కొద్దిగా చిన్నగా చెప్తాం. మేడం కవిత్వము మేము చిన్న ఉన్నప్పటి నుండి చూసేవాళ్ళం. మా పిల్లలు వాళ్ళ స్కూల్లో చదివినరు, మంచి మంచి కవితలు రాస్తుండే. మేడంని ఆదర్శంగా తీసుకుంటే నిజంగా మనం చాలా మన లోపల మనకు శక్తి వచ్చేస్తుంది. అలాంటి శక్తివంతమైన ఒక మహిళలు కూడా మనకు ఆదర్శంగా మన ముందున్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు మరి అదేవిధంగా కవితా రెడ్డి మేడం వీరు డాక్టర్. మరి ఒక్క క్షణం కూడా తీరిక లేని టైంలో మన అందరి కోసం టైం తీసి మరి ఒక మంచి టీంని వారందరూ కూడా నడపడం జరుగుతుంది. వారందరికి కూడా సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేడమ్స్ మీ అందరి పేర్లు నాకు తెలియవు కాబట్టి మీ అందరికి నేను చాలా అభినందిస్తున్నా మేడం. అంటే మీరు ఇంత బిజీ లైఫ్లో ఉండి కూడా ఆడవాళ్ళ గురించి పట్టించుకొని మరి వారి డ్యూటీని వారు ఆదర్శంగా తీసుకొని ఆ డ్యూటీ నెరవేరుస్తూ మన మహిళా మనుల గురించి వారంతా టైం ఇవ్వడం నిజంగా చాలా గ్రేట్. అది మరి వారికి కూడా నేను సభాముఖంగా మహిళలందరి తరపు నుండి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఒక చిన్న కథ చెప్తామా. ఇంకా ఇంటికి పోయి ఏడుస్తూ ఇట్లనే కూర్చుంటుంది. కొంచెం సేపటి వరకు ఇంకా ఏడుస్తూ నా కొడుకు రాలేదు, నేను పోయినా కానీ దొరకలేదు అని ఏడుస్తూ ఉంటుంది. అంతలో ఆ ఫ్రెండ్స్ అందరూ మీట్ అయిపోతారు. వాళ్ళు వీడిని పిలుచుకుంటారు అన్నట్టు ఫ్రెండ్ని. వీడు కూడా ఊరికి వచ్చేస్తాడు. ఊరికి వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఏందిరా మరి మీ తల్లి దగ్గరికి ఇప్పటి వరకు నువ్వు పోలేవు, ఇది కరెక్ట్ కాదు, నడు మీ అమ్మ దగ్గర పోయి మనం కలిసి వద్దామని చెప్పేసి వాడిని తయారు చేస్తుంటాడు. వాడు అంటాడు వద్దులే ఇప్పుడు ఎందుకు పోవడో, మళ్ళీ ఆ దరిద్రం నేను చూడదలుచుకోలే అని చెప్తాడు అన్నట్టు. చెప్పేసరికి ఈ తల్లి ఏమనుకుంటుంది, ఇంకా నా కొడుకు నా దగ్గరకు వస్తాడో లేదో, నేను సంపాదించిందంతా కూడా మన కొడుకు మీద నేను త్యాగం చేస్తున్నా, నా కొడుకే ఇవన్నీ చెందాలని చెప్పేసి కింద ఒకటి రాస్తుంది. ఏమని, నేను ఈరోజు ఇప్పటి వరకు నన్ను గుడ్డిదానవని, దరిద్రము అని నువ్వు అనుకునేవాడివి, మరి ఇప్పటికైనా ఈ నిజాన్ని నీకు చెప్పకుంటే నా జీవితం నాకు అర్థం లేదని చెప్పేసి ఏం చేస్తాడంటే తల్లి ఆ లెటర్లో కింద రాస్తుంది, నా ఈ కన్ను పోవడానికి కారణము 2 సంవత్సరాల బాబువు నువ్వు ఉన్నప్పుడు ఆడుతూ ఆడుతూ ఒక కొమ్మ అనేది నీ కన్నుకు ఇదైపోయి నీ గుడ్డు బయటకు వెళ్ళిపోతుంది, కొడుకు గుడ్డు బయటకు వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ వెళ్ళిపోయినప్పుడు డాక్టర్స్ ఏం చెప్తారంటే వితిన్ 2 డేస్లల్లో ఆ గుడ్డు వేరే గుడ్డును పెడితేనే ఆ పిల్లవాడికి కన్ను అనేది వస్తుంది, లేకుంటే రాదు. అంటే నా జీవితం అయితే అయిపోయింది సగం, నా కొడుకు మంచిగా జీవించాలి, వాడు 2 కళ్ళతో చూడాలని ఆశించి ఆ తల్లి తన గుడ్డును తన కొడుక్కి అంకితం చేస్తుంది. ఆ లెటర్లో కింద రాస్తుంది అన్నట్టు. రాసి ఇంకా లెటర్ అట్లనే పట్టుకొని ఆమె అట్లనే చూస్తుంటుంది, నా కొడుకు వస్తాడు, ఇవాళ అందరు ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్ నా కొడుకుని తీసుకొస్తారని ఆలోచించుకుంటూ కూర్చుండి ఆమె ఆ షాక్కి గురై అక్కడనే ఆ లెటర్ చేతిలో పట్టుకొని చనిపోతుంది. అప్పుడే ఇంకా కొడుకుని సంజాయించి ఫ్రెండ్స్ తీసుకొని వచ్చేవరకు అయ్యో మా అమ్మ, వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు అయ్యో మీ అమ్మ ఏమైంది మీ అమ్మని చూడని అమ్మ అనే వరకు వీడు కొంచెం దూరమే నిలబడతాడు. ఇంకా కూడా నిలబడితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కడు ఆ లెటర్ తీసుకొని చదువుతాడు, మొత్తం చదివి వాడు ఏడుస్తుంటాడు. ఎందుకురా నువ్వు ఈ పిచ్చిదాన్ని దరిద్రం దాన్ని లెటర్ చూసి ఏడుస్తున్నావు అని వాడు కొడుకు అంటాడు అన్నట్టు. అనేసరికి అప్పుడు ఆ లెటర్ అంతా చదివి వినిపిస్తాడు. వినిపించే వరకు వాడు ఎంత ఏడుస్తాడంటే నేను చేసింది ఎంత మూర్ఖత్వం,
ఒక తల్లికి నేను గౌరవం ఇయ్యలేంది, నా భార్యకు నేను ఇవేమి ఇవ్వగలుగుతా గౌరవము, నా బిడ్డను నేను ఏం చూసుకోగలుగుతా, నేను ఆమెకు ఎలాగ సెక్యూరిటీ ఇవ్వగలుగుతా, నా జీవితం ఎందుకని పక్కనే ఉన్న గోడను కొట్టుకొని వాడు కూడా అక్కడనే చనిపోతాడు. అంటే అలాంటి మూర్ఖులు కూడా మన దేశంలో ఇంకా ఉన్నారన్నట్టు. అలా కాకుండా ఎప్పుడైతే నిజంగా తల్లిదండ్రుల్ని గౌరవిస్తామో అప్పుడే మనము మన తోటి సహోదరులను, ఆడపడుచులను, మన భార్యను, మన బిడ్డల్ని మనం గౌరవించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మహిళ కూడా ముందుగా మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించాలి. అదేవిధంగా ఈరోజు ఇంకొక చిన్న షాయరీ హిందీ మే బోల్ రही हूं మేడం. जब तक सूरज चांद रहेगा योगिता राणा आपका नाम रहेगा. जय तेलंगाना, जय कवितక్క. ఇంకొంచెం ముందుకు రాగలరా? ఇప్పుడు ఆడపిల్లంటే వంటింటి కుందేలు కాదు, కాలరగరేసే మగవాళ్లతో సమానంగా ఇంటి నుంచి మింటి దాకా ఎగిసిన తేజస్సు, ధైర్య సాహసాల ఉగ్గుపాలను దాగి కుటుంబాన్ని వెలిగించే ఉసస్సు. ఆడపిల్ల నిన్నటి చంద్రవంక, నేటి చందమామ, రేపటి సూర్యుడు. వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, ఎలా మనల్ని మనం డిఫెన్స్ చేసుకోవచ్చో చూపిస్తూ ఉన్నారు వారి విన్యాసాల ద్వారా. మరి ఈ విద్యార్థులను మనం అంతా ఒక్కసారి చప్పట్లతో వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. మహిళా దినోత్సవ సంరంభం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఇక్కడ నిర్వహించిన మన జిల్లా కలెక్టర్ గారు యోగితా రాణా గారికి, మరియు మన తొలి మేయర్ అయిన సోదరిమణి ఆకుల సుజాత గారికి, మరియు మన ఆర్మూర్ చైర్మన్ స్వాతి బబ్లు గారికి, మరియు ఇక్కడ వచ్చిన కార్పొరేటర్స్కి, మరియు మన సబ్ కలెక్టర్ గారికి, మరియు మన విద్యా సంస్థవేత్త అమృతలత గారికి, మరియు ఇక్కడ వచ్చిన జెడ్పీటీసీ గారికి, మరియు జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, మరియు ఇక్కడ ఇక్కడ వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్కి, మరియు ఇక్కడ డాక్టర్ కవితారెడ్డి గారికి, మరియు నీరజారెడ్డి గారికి, మరియు ఇక్కడ ప్రతి ఒక్కరికి, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మరి ఇక్కడ వచ్చిన సోదరిమణులందరికీ, ప్రత్యేకంగా ఇక్కడ అధికారులకు, అనధికారులకు, శ్రేయోభిలాషులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున పత్రికా సోదరులకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆకాశంలో సగము అన్నింట్లో సగం అనేసి మహిళలకు, సగభాగం ఉన్న మహిళలకు ఈరోజు మన పాలనాధికారి స్ఫూర్తితో మన నిజామాబాద్ జిల్లాలో మేమందరము ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఈరోజు మన జిల్లాలో మన ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మరియు మన మేయర్ గారు ఉన్నారు, జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు, మరియు ఎంపీపీలు ఉన్నారు. ప్రతి ఒక్క అన్ని రంగాలలో మహిళలే ఎక్కువ ఉన్నారు. మీ అందరికి తెలిసిన విషయము, ఈరోజు మహిళలు ఉన్న దగ్గర ఒక ఇల్లు ఎట్లా చక్కదిద్దుకుంటుందో మహిళలు కూడా అదే విధంగా చక్కదిద్దుకుంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మహిళలు లేనిది ఈరోజు అసలు లేనే లేదు. మహిళ అనేది ఒక శక్తి స్వరూపిణి. మహిళలను గౌరవించిన చోట దేవతలు పూజించుతారు, దేవతలను పూజించినట్టే. ఈరోజు మహిళలకి పెద్ద స్థానం. ఈ స్థానంలో అందరూ గౌరవించాలనేసి నేను అందరినీ కోరుతున్నాను. ఈరోజు ఇంటికి దీపం ఇల్లాలనేసి, ఇల్లాలు లేనిది ఒకరోజు ఇంట్లో ఒక స్త్రీ లేకుంటే, ఒక అమ్మ లేకుంటే ఉండలేం. ఒక 2 రోజులు పోతే ఆ ఇల్లు చందరమందర అయిపోతుంది. అందుకనే ముఖ్యంగా మహిళని పొద్దున లేస్తేనే, మార్నింగ్ లేచిన నుంచి ఒక యంత్రం లాగా ఇంట్లో రాత్రి పండుకునే వరకు, రాత్రి అందరూ తిన్న తర్వాత ఉండి లేక అన్నీ ఊర్చుకొని తినేది ఒక తల్లే. మళ్ళీ పొద్దున లేచి మళ్ళీ అన్నీ చూసుకునేది తల్లే. తల్లిని ఎవ్వరూ కాదనద్దు. తల్లికి పూజిస్తే, తల్లి తండ్రికి పూజిస్తే అందరికీ పూజించినట్టే. ఈరోజు మహిళలు ఉన్నత స్థానంలో
ఉన్నారు అంటే అన్నదమ్ములదే కానివ్వండి, హస్బెండ్దే కానీ ప్రతి ఒక్కరి ప్రోత్సాహం అవసరం. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద కూర్చున్నా అంటే ఒక గృహిణిగా ఉండి ఒక వంటింటికే పరిమితం కాకుండా ఒక ఎంపీటీసీ స్థాయికి వెళ్ళి ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, బై ఎలక్షన్లో ఎమ్మెల్యే, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 9 ఇయర్స్ ఇట్లా చేయడం జరిగింది. చేస్తూ ఉంటే ఈరోజు నా హస్బెండ్ ప్రోత్సాహంతో ఈరోజు నేను ఇక్కడ ఉన్నా. ఈరోజు మనకు ప్రోత్సాహం లేకుంటే మనం ఉండలేం. ఈరోజు భర్త కూడా మనకు లేకుంటే మనం చేయలేం, బయటకు వెళ్ళలేం. వారి ప్రోత్సాహం కూడా కంపల్సరీ అవసరం. ఒక మన మహిళ బయటకు వెళ్ళిందంటే మనం ఎట్లుండాలి, మనకు గౌరవం ఎట్లుంటుంది అనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ మనం బయటకు వెళ్ళాలంటే సెక్యూరిటీ అవసరం. మన మంచితనము సరిపోదు, మనం కూడా మంచిగా ఉండాలి. మంచి ప్రవర్తనతోని ఈరోజు పిల్లలు కూడా ఒక గోల్ పెట్టుకోవాలా, మనం ఏమైతే బాగుంటుంది, మనం మంచి ఒక క్రమశిక్షణగా మనం పోతే ఏదైనా సాధించగలుగుతాం. కృషి ఉంటే ఋషువులు అవుతారు అనేసి ప్రతి ఒక్కరూ ఏదైనా గోల్ పెట్టుకుంటే తప్పకుండా అవుతారు. పిల్లలు కూడా మంచి చదువుకొని బాగుపడాలి అనేసి మన స్ఫూర్తి, పెద్దల స్ఫూర్తి తీసుకోవాలి. మనము వార్డ్ మెంబర్ నుంచి ఈరోజు లోక్సభ స్పీకర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు మన మహిళలే ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఈరోజు అటెండర్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ వరకు ఉన్నారంటే మహిళలు. ఈరోజు అంతరంగంలో కూడా మహిళలే ఉన్నారు. మన ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వాళ్ళు మన నిజామాబాదు అమ్మాయే ఉంది. ప్రతి ఒక్క దాంట్లో అమ్మాయిది ముందు చేయి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తితో ముందుకు సాగాల. ఈ మహిళలందరూ మహిళలు శత్రువులు కాకుండా మనం సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఈ భ్రూణ హత్యలు కూడా చాలా అవుతున్నాయి. రూరల్ ఏరియాల్లో చాలా ఆడపిల్ల పుట్టగానే పడేయడమో, చెత్త బుట్టీలల్లా లేకుంటే అమ్మేయడమో చాలా జరుగుతుంది. భర్త కూడా హరాస్మెంట్ చేస్తున్నారు. అట్లా హరాస్మెంట్ చేయకూడదు. ఆడది అనేసి తీసేసేయాల. మొగోళ్ళతోని సమానం ఉన్నారు. ఇప్పుడు మగవాళ్ళు ఎంతనో ధీటుగా మహిళలు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి అందరు గ్రహించాలా. మనం కూడా ధైర్యంతో వెళ్ళాలా. మనం ధైర్య సాహసాలతోని ముందు పోతే మనం ప్రతి ఒక్కటి సాధించగలుగుతాం. ఈరోజు ఉద్యమం చేసినాం, ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం. ప్రతి ఒక్కరం మన తెలంగాణ మనకు కావాలా, మన నిధులు వస్తాయి, మన ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఒక్కరు ఈరోజు 50% లేడీస్ మా సోదరిమణులు అందరూ ఉన్నారు. వార్డు మెంబర్లు ఉన్నారు, ఎంపీటీసీ సభ్యురాలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, అందరం ఉన్నాం. ఇప్పుడు ఇంకా మేము కోరేది ఏంటంటే చట్టసభలలో కూడా 33% రిజర్వేషన్ కంపల్సరీ కావాలి. మన జిల్లా నుంచి కూడా ఒక 3 ఎమ్మెల్యేలు గాను మంత్రులు కూడా కావాలని మేము చూడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళలకేం తక్కువ లేదు. మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. కాబట్టి మహిళా శక్తిని ఎవ్వరూ ఆపలేరు. తప్పకుండా మనం అందరము మంచి ఒక రూట్లో వెళ్ళాలనేసి మన జిల్లా కలెక్టర్ అయిన వారి స్ఫూర్తి తీసుకోవాలనేసి నేను కోరుతూ నేను సెలవు తీసుకున్నా. కలెక్టర్ మేడం గారికి మరియు వేదిక మీద కూర్చున్న పేదలకు, సభకు హాజరైన మహిళలకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మహిళలు పురుషాలతో సమానంగా అన్ని రంగాలలో విజయము సాధిస్తున్నారు. మన నిజామాబాద్ జిల్లానే ఉదాహరణంగా తీసుకుంటే మన జిల్లా కలెక్టర్ మేడం గారు, ఎంపీ మేడం గారు, డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం గారు మహిళలే. నేడు గ్రామ స్థాయి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు మహిళలు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో సేవలు అందిస్తున్నారు. ఇది మహిళలు అందరూ గర్వించదగ విషయం. మహిళలు మరింత ఎదగాలంటే ముఖ్యంగా వారికి చదువు అవసరము. కాబట్టి ప్రతి తల్లి తండ్రులు తమ కుమార్తెలకు కూడా ఉన్నంత చదువులు చదివించాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు పెద్దలు. అంటే ఎక్కడ మహిళ గౌరవించబడుతుందో అక్కడ దేవతు విహరిస్తారని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరూ మహిళలను తల్లిగా, సోదరిగా, భార్యగా సరైన గౌరవం అందించాలని
కోరుకుంటున్నాను. జై హింద్. ఈరోజు విద్యతో పాటు తనల్ని తాను ఎలా రక్షించుకోవాలో మనం ప్రతి అమ్మాయికి కూడా నేర్పించాల్సినటువంటి ఈ విద్య కరాటే, జూడో తల్లిదండ్రులందరూ కూడా గమనించాలి. ఈరోజు సమాజంలో వికృత పోకడలు కనిపిస్తూ ఉన్నాయి. మరి మన అమ్మాయిని పాఠశాల, కాలేజ్కి పంపిస్తున్నామంటే తనను తాను ఎలా రక్షించుకోవాలో ఆత్మవిశ్వాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని కూడా అందించే దిశలో విద్యల్ని కూడా అందించాలనేది సూచించేదే ఈ కరాటే. ఈ అమ్మాయిల్లో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని చూడండి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తోంది. ఈ మెండైన ఆత్మవిశ్వాసం ప్రతి అమ్మాయిలో కనిపించాలంటే మనమంతా మన ఆడబిడ్డలకి కరాటే, జూడో లాంటి విద్యల్ని తప్పకుండా నేర్పించాలి. మరి మీరంతా చప్పట్లతో వీళ్ళని అభినందించాల్సింది. అలాగే పనిలో పనిగా మన అమ్మాయిలకు కూడా మనం ఈ విద్యను నేర్పించాలి. ఝాన్సీ లక్ష్మి పరాక్రమం వీళ్ళలో కనిపిస్తోంది. రాణి రుద్రమదేవి శౌర్యం ఈ కళ్ళల్లో కనిపిస్తోంది. ఈ శౌర్యం ప్రతి అమ్మాయిలో ఉండాలంటే తల్లిదండ్రులందరూ కూడా అమ్మాయిలకి కరాటే, జూడో లాంటి విద్యలు తప్పకుండా నేర్పించాలి. వాళ్ళు సమాజంలో శారీరక ఆరోగ్యం, దాంతో మానసిక ఆరోగ్యం, మనం సంపూర్ణంగా ఎదగాలి అంటే, ఆరోగ్యంగా ఉండాలంటే యోగానే మనకి మంచి మార్గం. ఇది మన భారతీయం, అనాదిగా వస్తున్నటువంటి విద్య ఇది. మనమంతా కూడా అంతర్జాతీయ యోగా సాధకురాలు. తను ఇంత చిన్న వయసులోనే అంతర్జాతీయలో ఖ్యాతి సాధించినటువంటి ఓకే. తర్వాత శ్వేత, వెయిట్ కంట్రోలింగ్. అమ్మాయిలు నిఖితకు మనం ధన్యవాదాలు తెలుపుతాం. ఇప్పుడు వెయిట్ కంట్రోలింగ్ అంటే శారీరక దృఢత్వం, దానితో పాటు మానసికంగా ఆత్మవిశ్వాసం, అది మనం ఇప్పుడు చూడబోతున్నాం. అమ్మాయిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం మరి కరాటే, జూడో, యోగా ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి శారీరక దృఢత్వాన్ని ఇక్కడ మీరు గమనించండి. ఒక చిన్నారి అమ్మాయి, ఆమె వయసు ఎంత ఉంటుంది? చాలా తక్కువ. కానీ చూడండి ఇక్కడ 6 అమ్మాయిల అమ్మాయి మీద నిలబడినా కానీ తను కంట్రోల్ చేసుకోగలుగుతుందంటే ఆమె కఠోర సాధన, మెండైన ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం కనిపిస్తోంది. మరి మీ చప్పట్లండి. పిల్లల్ని ఒక్కసారి చూడండి. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అమ్మా అని మనం ఏడ్చేస్తాం. కానీ ఇక్కడ ఈ అమ్మాయిని మనం చూడండి. ఇక్కడ నెయిల్ ప్యాడ్ని అమ్మాయి పొట్ట మీద ఉంచడం జరిగింది. దాని మీద గట్టిగా చప్పట్లు సరిపోవేమో అవి, ఎందుకంటే వాళ్ళ కఠోర సాధన ఇక్కడ మనకు కనిపిస్తుంది. శారీరక దృఢత్వం, మెండైన ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఇంకా ఉంటారు ఇక్కడ చూడండి. ఈ అమ్మాయిలు కఠోర సాధన, రాతిని, అత్యంత బరువైన బండల్ని ఆమె కుండల మీద పెడుతూ ఉన్నారు. ఇక్కడ దాన్ని బ్రేక్ చేయడం, నిజంగా ఇది మనం లేచి నిలబడి చప్పట్లు కొడితేనే సరిపోతుందేమో వాళ్ళ కఠోర సాధనకు, ఆ దృఢత్వానికి, ఆత్మవిశ్వాసానికి, కఠోర పరిశ్రమకు గట్టిగా చప్పట్లు కొడదాం. మరి మనం కూడా ఇలా మన కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. నిజంగా స్ఫూర్తినిచ్చి మీరంతా మాకు స్ఫూర్తి పొందాలి. సబ్ కలెక్టర్ సిక్తా గారికి, వచ్చిన కార్పొరేటర్స్, జెడ్పీటీసీ, ఎంపీపీ, మిగతా మా స్పెషల్ గెస్ట్స్, అలాగే మీ అందరికీ నా మహిళా ఫ్రెండ్స్కి. సో మొదలు స్టార్ట్ పెట్టినప్పుడు యాక్చువల్లీ అమృత మేడం గారు ఒక కథ చెప్పారు, తర్వాత స్వాతి గారు ఒక కథ చెప్పారు. సో వాళ్ళతో ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒక కథ చెప్తానని ఆలోచన చేశాను. అంటే ఒక రోజు ఒక మనిషి దగ్గర కోడి గుడ్లు ఉండేవి. సో దాని మీద కోడి కూర్చుంటుంది. ఆ హీట్ కి ఆ గుడ్డులో నుంచి చిన్న చిన్న అదే రావాలి. సో ఆయనకి ఏం ఒక ఈగల్ తెలుగులో ఏం చెప్తారు, ఒక గద్ద అదే కనపడింది. ఆ గద్ద చనిపోయింది. కానీ ఆ మనిషి వెళ్ళినప్పుడు ఆ గద్ద నెస్ట్ లో ఒక చిన్న గుడ్డు ఉండేది. సో ఆ మనిషి ఏం ఆలోచన చేశారు, ఒక మంచి ఆలోచనతో మనిషి ఎలాగైనా ఈ గుడ్లు, ఆ గద్ద గుడ్లు చచ్చిపోతుందని ఆ గుడ్లు తీసుకొని ఆ కోడి గుడ్లు కింద పెట్టేశారు. సో కోడి గుడ్లుతో పాటు ఒక గద్ద గుడ్లు కూడా అక్కడ ఉంది.
సో ఒక రోజుకి అంత వారంత్కి ఆ అన్ని గుడ్లు క్రాక్ అయింది. సో గద్ద ఆ ఈగల్ కూడా ఆ చిన్న పాప ఆ హెన్ కూడా ఆలోచన చేస్తుందంటే నేను కూడా ఒక కోడిని. సో ఆ కోడి తల్లి కోడి వెనక మిగతా కోడి పిల్లలు పోతే ఈ గద్ద కూడా వెనక పోతుంది. సో ఎలా పెరిగిపోయారు. అంటే ఉన్నది గద్ద, కానీ ఆ గద్ద ఏం ఆలోచన చేస్తుంది, ఆమె కూడా ఒక కోడిని. సో ఒకరోజు ఎట్లా కూర్చుంటుంది, ఆ పైన చూస్తుంది, చూడు ఎంత మంచి గద్ద, ఎట్లా ఎగురుతుంది, అట్లా పైకి వెళ్తుంది, ఒకవేళ నేను కూడా గద్ద ఉంటే ఎంత నాకు కూడా సంతోషం వస్తుందని ఆ గద్ద ఆలోచన చేస్తుంది. కానీ ఆ గద్ద నిజమైన ఎవరు, ఆ ఈగల్ నిజమైన ఈగల్. కానీ ఆ గద్దకి వాతావరణం ఎట్లా అది వచ్చిందంటే ఆమె ఏం ఆలోచన చేస్తుంది, ఆమె ఒక కోడి. అలా పరిస్థితి మన మహిళకి ఉన్నది, ఆమె కూడా ఒక పెద్ద గిద్ద, అంత హైట్స్ కి వెళ్ళొచ్చు, అంటే లేనివి హిమాలయ పర్వత కూడా దాటొచ్చు. కానీ ఆమె ఆలోచన నేను ఒక కోడి మాదిరిగా నేను కొద్దిగానే ఎగరగలుగుతానని ఆలోచన చేస్తుంది. అవునా కాదా, నిజం చెప్పండి. సో మేము ఇప్పుడు మనలో ఉన్న ఇనేట్ పొటెన్షియల్, మనలో ఉన్న శక్తి, దానికి మేము వాడుకోపోలేకపోతున్నాం. ఎందుకంటే మన ఆలోచన చాలా చిన్నగా ఉంది. ఆ ఐరన్ చూసారా, ఐరన్ ఇనుము అందరూ చూసారా, గేట్ ఉండొచ్చు ఏదైనా, ఇనుముకి ఏం తింటుంది, ఒకవేళ ఇనుము పాడేయాలి ఎట్లా పాడు చేయాలి అంటే ఇనుము వాట్ కిల్స్ ద ఐరన్, ద రస్ట్ ఆఫ్ ద ఐరన్ ఓన్లీ కెన్ కిల్ ద ఐరన్. అంటే ఆ ఇనుము మీద ఉన్న రస్ట్ మాత్రమే ఇనుముకి ఆ హానికారక. అలాగే మహిళనే హానికారక, ఆ మహిళ ఏదైనా ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో ఒక ఆలోచన మహిళగా మేము అందరూ ఏం పెట్టుకోవాలంటే, నాలో చాలా పొటెన్షియల్ ఉంది. అంటే ఇప్పుడు ఆ మేయర్ అమ్మకి పెద్దగా ఏం లేదు, ఆమె కూడా ఒక మహిళ, నేను కూడా ఒక మహిళలో తేడా ఏం లేదు, తేడా మాత్రమే ఆలోచనకి ఉంది. ఆ ఆలోచన ఒకవేళ ఆ పాపకి పుట్టను నుంచి పెద్ద అయిపోయిన తర్వాత ఒక తల్లిగా మేము ఇవ్వలేకపోయామంటే దాంట్లో లోపాలు ఆ తల్లికి ఉంటుంది, దాంట్లో లోపాలు ఆ ఉన్న టీచర్కి ఉంటుంది, దాంట్లో లోపాలు ఆ సమాజంకి ఉంటుంది. కాబట్టి దయచేసి మేము ఎట్లా ఒక మంచి ఒక వాతావరణం ఒక అమ్మాయికి ఇవ్వాలంటే అందరూ వాళ్ళ ఉన్న పొటెన్షియల్, వాళ్ళు చాలా పైకి హిమాలయ నుంచి కూడా పైకి ఒక కళ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. ఖచ్చితంగా ఇది మేము ఇవ్వాల్సిందే. ఇది ఈ రోజు నుంచి మేమందరూ ప్రతిజ్ఞ చేయాలి. ఈ రోజు చాలా మంది మాట్లాడారు, అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళు మాట్లాడుతూ నేను ఏం ఆలోచన చేస్తున్నామంటే, ఈ రోజు మేము ఎంత మంచిగా ఈ రోజు ఉమెన్స్ డే అని సెలవులు కూడా తీసుకోవచ్చు, ఇంట్లో కూడా మనకి ఒక పండుగ మాదిరిగా ఇప్పుడు తయారైపోతుంది. కానీ రేపు అంటే మహిళలకి అంటే చాలా మంది ఏం చెప్తారంటే, స్టోరీ అమృత అమ్మగారు చెప్పారు. అంటే ఈ రోజు ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ వచ్చారు, ఖచ్చితంగా ఈ రోజు మీరు మార్నింగ్ 5 గంటలు లేకపోతే 4 గంటలకి లేచి టిఫిన్ అంతా వండి లంచ్ వండి ఇక్కడ వచ్చి ఉన్నారు. అవునా కాదా, మోస్ట్ ఆఫ్ యూ. కానీ మీతో పాటు మీ భర్తలు కూడా లేచారు మార్నింగ్, కానీ వాళ్ళు ఏం పని చేయకుండా ఆఫీస్కి వచ్చి ఉంటారు. మళ్ళీ సాయంత్రం వెళ్ళిన తర్వాత కూడా మీరు పని చేస్తారు, ఏదైనా స్నాక్స్ కానీ డిన్నర్ కానీ ఏదో ఇల్లు సదరడం కానీ. కాబట్టి ఒక మహిళ మీరు చూడండి ఎంత పని చేస్తుంది, ఆఫీస్ పని ఆమె చేస్తుంది, ఇంటి పని ఆమె చేస్తుంది, పిల్లలు చూడటం కూడా ఆమె చేస్తుంది, ఇంకా చుట్టాలతో ఏదైనా కొన్ని సంస్కారం ఉన్నాయంటే అది కూడా ఆమె చేస్తుంది. కాబట్టి మహిళ పురుషుతో సమానంగా ఉన్నారంటే ఈ ఆలోచన కూడా పెట్టకండి, ఎందుకంటే మహిళ ఖచ్చితంగా పురుషుతో ఎక్కువగానే ఉన్నారని ఈ ఆలోచన పెట్టుకోవాలి మీరు. ఇదే ఒక నిజం. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు పిల్లలు ఎవరు పుడతారు, అబ్బాయా అమ్మాయ్యా చెప్పండి, ఎవరు గర్భిస్తారు, ఎవరు కడుపులో బిడ్డ ఉంటుంది, ఆమె కదా, మహిళలే కదా. దానికి అర్థం అంటే దేవుడు కూడా చూశారు ఎవరిలో బలం ఎక్కువ ఉంది, మగవాళ్ళకు బలం లేదు కాబట్టి ఆయనకి అది కూడా ఇవ్వలేదు, ఆ సంతోషం కూడా మగవాళ్ళకి ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళలో బలమే లేదు. అంటే ఒక మహిళ ఎట్లా ఉంటుందంటే ఒక ధైర్యం అంటే ఒక మసల్ మాదిరిగా,
కరేజ్ ఇస్ జస్ట్ లైక్ అ మసల్. తెలుగులో ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తారు చెప్పు. అంటే కరేజ్ ఇస్ జస్ట్ లైక్ అ మసల్. ద మోర్ యూ యూస్ ద మోర్ కరేజియస్ వి బికమ్. తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. అంటే నేను ఇప్పుడు సిక్తామ్మ గారు చాలా మంచి నేర్చుకున్నారు త్వరగానే, నాకు చాలా టైం పడుతుంది నేర్చుకోవడానికి. సో మీరు ట్రాన్స్లేట్ చేయండి. మన కండరాల్ని ఎంత వాడుకుంటే ఎంత స్ట్రాంగ్ అవుతాయో ఇది కూడా అలాగే అని చెప్తూ ఉన్నారు. అలాగే ధైర్యం ఉంటుంది. సో మహిళలకి ఒకవేళ కరేజ్ ఎంత ఉందో ఆ వాడితే ఆ కరేజ్ ఎంత పెద్ద అయిపోతుంది. నేను మీ ముందుగా ఉన్నాను, నేను చాలా కరేజియస్ లేడీ అని అందరూ చెప్తారు, కానీ కరేజ్ ఎట్లా తీసుకోగలుగుతారు, ఎంత మీరు వాడతారో ధైర్యంకి, ఎంత కరేజ్ కి మీరు వాడతారు, మసిల్ మాదిరిగా అంతా పైగా పెరుగుతుంది. మీరు చూసారు కదా 6 ప్యాక్ 8 ప్యాక్ చూసారు కదా మసిల్ బిల్డింగ్. వాళ్ళు ఎట్లా మసిల్స్ బిల్డ్ చేస్తారు, ఆ వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ మసిల్ వాడుతూ ఆ మసిల్ పెంచుతారు. అలాగే కరేజ్ ఓన్లీ డెవలప్స్ ఇఫ్ యూ యూజ్ కరేజ్. ఒక అమ్మాయికి ఒక మూవీ చూపించారు డాక్టర్ కవిత గారు. దాంట్లో మూవీలో ఏం చూపించారంటే ఒక హస్బెండ్ ఇప్పుడైనా ఆవిడకి కొడతా ఉంటారు, ఇది బాగలేదు అది బాగలేదు. సో ఒక్కరోజు ఒక 4-5 సంవత్సరం తర్వాత ఆ ఆవిడకి తెలిసింది, ఒకవేళ నేను తిరిగి చెప్పలేదంటే ఈయన నాకు కొడతా ఉంటారు మిగిలిన లైఫ్ లో. కాబట్టి ఒక్కరోజు ఆమె లేచి ధైర్యంతో ఆయనకి కూడా ఇచ్చింది. ఆ రోజు నుంచి ఆయన మానేశారు. దానికి అర్థం అంటే ఆ కరేజ్ ఇప్పుడు మన మహిళలు ఆ ధైర్యం ఇప్పుడు చూపిస్తారో, ఆ కరేజ్ ఇప్పుడు చూపిస్తారో, అప్పుడైనా మార్పు వస్తుంది. బీ బోల్డ్ ఫర్ చేంజ్. ఒకవేళ మహిళకి ఆమె పరిస్థితికి మార్పు తీసుకురావాలంటే మనలో ఆ మార్పు తేవడానికి ఆ ధైర్యం ఉండాలి. ఎవరైనా ఏదైనా చెప్పచ్చు, కానీ మన మార్గంతో మేము అస్సలు ఎక్కడా కూడా ఇటు అటు వెళ్ళకూడదు. అప్పుడు మనకి నిజమైన ఆ ఎంపవర్మెంట్ టు ద ఉమెన్, నిజమైన మనకి ఆ బలం వస్తుంది. ఇదే మాత్రమే కాదు, ఒక మహిళకి బలం ఎట్లా రావాలి, ఆ మహిళకి బలం రావాలంటే ప్రతి అమ్మాయి స్కూల్ వెళ్ళాలి. మాత్రమే స్కూల్ వెళ్ళడం కాదు, అక్కడ ఉన్న చాలా జ్ఞానతతో క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని మంచి ఒక ఆఫీసర్ రావాలి. ఆ టీచర్ కానీ, ఆ ఎంటర్‌ప్రెన్యూర్ కానీ, ఆ బిజినెస్ ఉమెన్ కానీ, ఆ కలెక్టర్ కానీ, ఆ డాక్టర్ కానీ, ఏదైనా ఖచ్చితంగా ఆ అమ్మాయికి మీరు ఎంత మంచి చదువునిస్తే ఆమె ఖచ్చితంగా ఆమె లైఫ్ లో ఒక మంచి మహిళ అవుతారు. ఒక్క మహిళ మంచిగా అవుతే ఖచ్చితంగా ఒక మహిళ ఇంకా ఒక లక్షల మహిళకి ఒక ఆదర్శంగా ఉంటుంది. ఈ రోజు మనకి ఎంపీ కవిత మేడం గారు ఉన్నారు. ఆమె కనీసం ఒక లక్షలు కాదు కోటాల మహిళకి ఆమె ఆదర్శంగా చూసుకొని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కూడా వెళ్తున్నారు. కాబట్టి ఒక మహిళ మీద ఎక్కువ బాధ్యత ఉంది. మేము పబ్లిక్ లైఫ్ లో వచ్చిన తర్వాత, ప్రభుత్వంలో పని చేసిన తర్వాత మన బాధ్యత పెరిగిపోతుంది. మమ్మల్ని చూసి మనీ నమ్మి ఇంకా ఒక 1000 మంది మేము తయారవ్వాలంటే దానికి అర్థం అంతే ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. అది ఎట్లా సాధించాం? చదువుని వల్లనే. ఇదే మాత్రమే కాదు, ఒక మహిళకి ఇప్పుడు పెళ్లి అవ్వాలి, 25 years 20 30 ఈ అంతా డిసిషన్స్ ఆ అమ్మాయిలోనే ఉండాలి. ఆ అమ్మాయి ఎంత చదవాలి, డిగ్రీ అయిపోయిన తర్వాత మానేయాలా, లేకపోతే డిగ్రీ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, ఈ డిసిషన్ కూడా ఆ అమ్మాయి చేయాలి. మళ్ళీ పెళ్లి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఇప్పుడు పిల్లలు కావాలి, ఎన్ని పిల్లలు కావాలా వద్దా, ఈ కూడా డిసిషన్స్ మాత్రమే ఆ అమ్మాయికి ఉంటేనా మేము ఎంపవర్మెంట్ టు ద ఉమెన్ చెప్పగలుగుతాం. ఇదే మాత్రమే కాదు, ఏదైనా మహిళ మీద ఏదైనా వేధింపులు ఉంటే ఆ వేధింపులు అరకట్టడానికి ఆమె ఖచ్చితంగా సహాయం తీసుకోవాలి. మామూలుగా ఏమవుతుందంటే ఒక పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి ఉంటే, పెద్ద అమ్మాయికి వేధింపులు ఉంటే చిన్న అమ్మాయికి పర్లేదమ్మా మీ పెళ్లికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి పెద్ద అమ్మాయి కూడా ఆ వేధింపులు భరించాలి. షీ హాస్ టు టాలరేట్ దట్ న్యూసెన్స్. సో ఇలాంటి అస్సలు మేము చేయకూడదు. ఎందుకంటే మహిళకి తోడుగా మహిళ ఉంటే చాలు. ఆ అత్త ఉండొచ్చు, ఆ కోడలు ఉండొచ్చు, ఆ ఏదైనా రిలేషన్ ఉండొచ్చు. అంటే ఇంకా ఒకవేళ మేమే ఆలోచన చేస్తాం, దాంట్లో మహిళలో ఎక్కువగా మహిళ మీద వేధింపులు చేసేది కూడా మహిళ. ఆ మదర్ ఇన్ లా ఉండొచ్చు, ఆ డాటర్ ఇన్ లా ఉండొచ్చు, ఆ సిస్టర్ ఇన్ లా ఉండొచ్చు, లేకపోతే ఆ బాస్ ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు. సో మహిళకి ఫస్ట్ మనకే జాగ్రత్త తీసుకురావాలి. ఒక మహిళగా ఉండి మహిళ మీద మేమే శోషణ చేయకూడదు. అప్పుడు అంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. అప్పుడు అంటే ఇలాంటి కార్యక్రమం కూర్చోడం, మాట్లాడడం, దానికి ఏదైనా ఫలితాలు ఉంటుంది. సో దయచేసి ఖచ్చితంగా మహిళ గౌరవం మేము కాపాడాలి, మహిళకి చదివించాలి.
ఏ ఒక్క మహిళ కూడా ఎవరి ముందు అట్లా చేయి పట్టుకొని నాకు డబ్బు ఇవ్వు అంటే ఇలా తయారు చేయకూడదు. సొంతంగానే మేము మన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లైవ్లీహుడ్లో లేకపోతే మంచి చదివిన తర్వాత ఏదైనా ఒక జాబ్లో నేను కూడా నా ఫ్యామిలీకి నిలబెడతాం. నేను నా చెల్లికి, నా అక్కకి, నా అన్నకి, నా తమ్ముడికి, నా పిల్లలకి ఫైనాన్షియలీ సపోర్ట్ నేను ఇవ్వగలుగుతానంటే ఇలాంటి మహిళ మేము తయారు చేయాలి. ఇదే మాత్రమే కాదు, మహిళ గౌరవం కాపాడాలంటే ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఒక టాయిలెట్ ఉండాలి. దయచేసి ఈ పోరాటాన్ని మేమే చేయాలి. మంచి బంగారం వేసుకొని, మంచి చదువు చదివి, మంచి పట్టు చీర పెట్టుకొని, మళ్ళీ చేతిలో ఒక చంపు పట్టుకొని బాహర్ భూమికి వెళ్తే బాగుండదు. కాబట్టి ఈ సొంతంగానే మేము ఈ బాధ్యత తీసుకోవాలి. ఎవరు వచ్చి మీకు చెప్పవసరం లేదు. మీరే కనీసం, మీరు ఒక ఊర్లో ఉండొచ్చు, మీరు ఒక మున్సిపల్ ఏరియాలో ఉండొచ్చు, కార్పొరేషన్లో ఉండొచ్చు. నేనే ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఇంకా ఒక 1000 టాయిలెట్స్ పూర్తి చేస్తానని మీరే మీతోనే ఓత్ చేస్తే అప్పుడే మాత్రమే పోరాటం వస్తుంది. లేకపోతే అదనంగా భూమి ఎక్కడైనా మీరు చూస్తే మనకే సిగ్గు వస్తుంది. ఒక సాయంత్రం ఏదైనా ఊరికి వెళ్తే ఏం చేయాలంటే ఎలా కన్ను మోసుకోవాలి. ఇందుకు మహిళకి గౌరవం అంటే ఖచ్చితంగా టాయిలెట్ అవసరం. సో ఖచ్చితంగా ఇంకా మన దగ్గర కొంత టైం ఉంది. ఖచ్చితంగా మేము ప్రతి ఇంటికి గౌరవం కాపాడాలి. కాబట్టి మేము ఖచ్చితంగా ఒక టాయిలెట్ కట్టుకొని వాడుకోవాలి. మీరు అందరూ ఇక్కడ వచ్చారు. ఎక్కువగా నాకు ఏం సంతోషం ఉంటుందంటే ప్రతి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో చాలా మందితో నేను కలుస్తాను. వాళ్ళ ఆలోచనలో నాకు చాలా నచ్చుతుంది. సో నేను కూడా ఈ నిజామాబాద్కి రుణపడి ఉన్నాం. ఎంతమంది నాకు ఎంత ప్రేమతో, ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఇస్తారో, ఎంత మంచి మంచి పర్సనాలిటీస్తో నాకు పరిచయం అవుతుంది. భవిష్యత్తులో వాళ్ళతో నేను చాలా ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను. ఇంకా ఒక మాట, లాస్ట్ మాట, ఇప్పుడు కూడా కడుపులో అమ్మాయి ఉంది అంటే అస్సలు అబార్షన్కి వెళ్ళకూడదు. మీరు ఆలోచన చేయండి. నా ఫ్యామిలీలో మేము 4. నాకు ఒక అక్క ఉంది, నాకు ఒక అన్న, తర్వాత నేను. ఒకవేళ నా అమ్మ కూడా నాకు ఇప్పుడు ఒక అమ్మాయి పుట్టుతుంది అంటే ఆమె కూడా ఒకవేళ నాకు గర్భంలోనే అబార్షన్ చేస్తుంటే ఈ రోజు నేను ఇక్కడ వచ్చి మీ అంతా లవ్ అండ్ ఎఫెక్షన్ తీసుకోగలుగుతామా? లేదు. కాబట్టి ఎక్కడ కూడా ఇప్పుడు కడుపులో అమ్మాయి ఉంది కాబట్టి అబార్షన్ చేయాలి అట్లా చేయకూడదు. ఒకవేళ నా అమ్మ అబార్షన్ చేస్తుంటే యోగిత కలెక్టర్గా నిజామాబాద్గా వచ్చుంటానా? లేదు. ఇదే మాత్రమే కాదు, నేను చాలాసారి చెప్తున్నాను, నేను మెడికల్ చేశాను, తర్వాత రిజైన్ చేసి నేను మళ్ళీ ఐఎస్ రాశాను. కానీ నా తల్లి నా వెనక ఉండేది. పర్వాలేదు, యూ టేక్ రిస్క్. ఆమెకి నా మీద నమ్మకం ఉండేది, నాకు దేవుడి మీద నమ్మకం ఉండేది, నాకు నాలోనే ఒక శక్తి ఉండేది. కాబట్టి అక్కడ రిజైన్ చేసి మళ్ళీ మీ ముందు మీ కలెక్టర్గా ఇక్కడ నిలబెడుతున్నాను. ఆ అవకాశం అందరికీ ఇవ్వాలి. లెట్ ద గర్ల్ చైల్డ్ టేక్ ద రిస్క్. ఆమెకి ఏ హద్దు కూడా లేదు. ఆ పూర్ణ మాదిరిగా ఒక 13 సంవత్సరం మన పాప ఎంత పెద్ద ఎవరెస్ట్ ఎక్కిందంటే ఎవరు కూడా తక్కువ లేదు. కాబట్టి నా జస్ట్ రిక్వెస్ట్, ఎక్కడ కూడా ఒక పాపకి మీరు డిస్క్రిమినేట్ మేం చేయకూడదు, తల్లిగా మేం చేయకూడదు. ఇంకా లాస్ట్ మాట, నిన్నటి నుంచి ఒక లెగ్ పీస్ మాట నేను చెప్తున్నాను కాబట్టి ఈ రోజు మరీ మీ అందరికీ చెప్తాను. ఇంటి నుంచి ఇప్పుడు కూడా ఒక కోడి లెగ్ పీస్ ఆ అమ్మాయికి ఇవ్వరు. డిస్క్రిమినేషన్ అంటే ఆ కోడి కాలులో రాసి ఉంది ఈ మాత్రమే మోగ తినాలి, అదే మహిళలు తినకూడదు అంటే అక్కడ నుంచి మొదలవుతుంది. మీరు చాలా మంది అమ్మాయి కూర్చున్నారు కదా, మీరు చెప్పండి మీలో ఎంతమంది కోడి లెగ్ పీస్ తిన్నారని చేయతండి. మోగవాళ్ళు కాదండి, ఆడవాళ్ళు ఎవరు తినలేదు. ఏముంది ఆ లెగ్ పీస్ లో? అక్కడ నుంచి డిస్క్రిమినేషన్ మొదలు అవుతుంది. మీరు మీ ఇంటికి వెళ్ళి మీరు ఈ రోజు నుంచి ఆ లెగ్ పీస్ ఖచ్చితంగా మీ అమ్మాయికి ఇవ్వాలి అని మీరు ఇక్కడ నుంచి సంతకం పెట్టి వెళ్ళాలి. ఇదే మాత్రమే కాదు, పెరుగులో కూడా ఎక్కువ మేగట అబ్బాయికి ఇస్తారు మీరు, లేకపోతే గొప్ప నాన్నగారికి. దాని మీద కూడా అమ్మకి హక్కు లేదు, ఆ పిల్లవాడికి హక్కు లేదు. మొదలు ఉండేది ఆ తల్లి నుంచి. ఆ తల్లి అన్ని మొదలు పెడతారు. కాబట్టి దయచేసి ఇవన్నీ మానేయాలి. మాత్రమే మన ఏషియన్ కంట్రీలోనే ఈ యొక్క పాపం ఉంది, ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు. అక్కడ మహిళ కానీ పురుష్ కానీ అందరూ సమానంగా చూస్తారు. కాబట్టి ఇది చెప్పి మీరు అందరూ చాలా హ్యాపీగా విన్నారు. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ మీరు ఇప్పుడే మీరు మాట్లాడితే మీరు నాకు ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఇస్తారో అంటే అదే నాకు వెదర్ ఐఎమ్ వర్దీ ఆఫ్ దట్ లవ్ అండ్ ఎఫెక్షన్ నాకే తెలియదు. కానీ మీరు మంచిగా మాట్లాడినప్పుడు నాకు కూడా చాలా ఉత్సాహం పెరిగిపోతుంది. ఇంకా
నా వల్ల ఒక కుటుంబాల్లో ఒకవేళ వాళ్ళు 10 సరి ఏడిస్తే నా వల్ల వాళ్ళు 8 సరి 2 సరి తక్కువ ఏడిస్తారో, లేకపోతే ఒక కుటుంబాల్లో నా వల్ల వాళ్ళ ముఖంలో సిరి నవ్వు వస్తే వాళ్ళతో ఎక్కువ సంతోషం కలెక్టర్గా నాకు ఉంది. నా జిల్లాలో ఒక మహిళలు ఒకవేళ స్కూల్ వెళ్ళలేదు, ఒక మహిళకి ఒకవేళ అర్హత ఉంది, ఆమెకి పెన్షన్ రాలేదు, ఒకవేళ ఒక ఇల్లు ఉండాలి, ఒక కుటుంబాలకి వాళ్ళే ఇల్లు రాలేదు, వాళ్ళే నా పిల్లలు ఉండుకుపోవచ్చు, వాళ్ళే నా చుట్టాలు వాళ్ళు ఉండుకుపోవచ్చు, కానీ కలెక్టర్గా ఉండి అంతా నా బాధ్యత. ఆ బాధ్యత తీసుకొని మీ అందరితో ఎంత లవ్ ఎఫెక్షన్ తీసుకొని ఈరోజు మళ్ళీ నా బ్యాటరీస్ చాలా ఛార్జ్ అయింది. సో మీ ఆశిస్తో ఇంకా మంచి పని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మాత్రం మహిళ లేకుంటే ఏ ఆఫీసు కూడా గడిచే పరిస్థితి లేదు, ఏ ఆఫీసు కూడా అసలు నడిచే పరిస్థితి లేదు మహిళ లేకుంటే. అంతగా మహిళలు ఇన్వాల్వ్ అయిపోయి వర్క్ చేస్తున్నారు ప్రతి చోట, చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని దగ్గర నుంచి. ఎంత బాధ్యతగా మహిళలు పని చేస్తారంటే అసలు వాళ్ళ అప్పగించినము అని అంటే ఇంకా మళ్ళీ మనం వాళ్ళని ఇంకొకసారి అడగాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా అంటే ఎంత మంచిగా ప్లాన్ చేసుకోవచ్చో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకునే దాన్ని బట్టే వాళ్ళకి అసలు ప్లానింగ్ అనేది అంత బాగా తెలుసు. రేపు పొద్దున ఏం చేయాలి అనేది రాత్రి పడుకునేటప్పుడు మొత్తం డిసైడ్ చేసి పడుకుంటారు కాబట్టి 8:30 కల్లా అందరూ ఇంట్లో నుంచి బాక్సులు తీసుకొని బయటకు వస్తారు. అంటే ఎంత బాగా ప్లానింగ్ చేస్తారు అనేది అందరికి తెలుసు. ఒక్కరోజు ఉమెన్ లేకపోతే అసలు నడిచే పరిస్థితే లేదు. అట్లాంటిది ఇప్పుడు ఆఫీసులలో కూడా అదే పరిస్థితి ఉందండి మేము చూస్తున్నందుకు. నేను అంటే మెయిన్గా ఉమెన్కి ఏంటంటే ఒక డ్రాబ్యాక్, తనలో ఉన్న శక్తి తనకు తెలియదు, తను ఎంత శక్తివంతురాలు అనేది తను తెలుసుకోలేకపోవడమే మన డ్రాబ్యాక్ నేను అనుకోవడం మాత్రం. మనందరిలో అంటే ఎంత బాగా మనం ఒక ఇంటిని మేనేజ్ చేస్తున్నామో అని అంటే మనం ఎన్నో పనులు చేయగలం, కానీ మనం ఎందుకు ఆ పనులు చేయడానికి చాలామంది ముందుకు రావట్లేదు, చేసిన వాళ్ళకి కూడా చాలా వరకు గుర్తింపు రావట్లేదు. ఇప్పుడున్న చాలా పెద్ద పెద్ద కంపెనీల మేనేజర్స్ కూడా మహిళలే. వాళ్ళ మేనేజర్స్గా వచ్చిన తర్వాత అవి ఎంత మంచి లాభాలలో నడుస్తున్నది అనేది కూడా రోజు పేపర్లలో అందరూ చదువుంటారు. అంటే మహిళ అనేది సెకండరీ సిటిజన్ అనేది చాలామంది ఒపీనియన్. అక్కడ అబ్బాయి లేకపోతేనే అమ్మాయి. కాకపోతే అది ఎప్పుడు మహిళ ఏదైనా పని చేయలేకపోయినప్పుడు. కానీ ఇప్పుడు ఏ పని చేయలేరు అని మహిళలు ఈ పని చేయలేరు, మహిళలు దీనికి అనర్హులు అని చెప్పడానికి ఎవరికైనా గట్స్ ఉన్నాయా? ఎవరికి లేవు. ప్రతి పని అది ఒక చిన్న స్టోరీ చెప్తా అండి. అంటే మహిళ గురించి అందరి జనరల్ ఒపీనియన్ ఏంటంటే, ఇట్లానే ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఒక స్పీకర్ మాట్లాడుతూ ఆడియన్స్ అందరూ ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ వేశారు. అక్కడంతా అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు ఉన్నారు. మీరు మీ వైఫ్ ఒక మనీ బ్రీఫ్ కేసు తీసుకొని, ఎవరైనా చెప్పారో ఏమో నాకు తెలియదండి, నేను స్పీకర్లు కాదు. మీరు మీ వైఫ్ ఒక మనీ బ్రీఫ్ కేసు ముగ్గురు కలిసి ఒక బోట్లో వెళ్తున్నారు, నదిలో బోట్లో వెళ్తున్నారు. మధ్యకి వెళ్ళిన తర్వాత ఆ బోట్ మునిగిపోయింది. అప్పుడు మీరు ఎవరిని రక్షిస్తారు అని అడుగుతారు. చాలామంది అంటే ఇష్టం ఉన్నా లేకున్నా కానీ నేను మా వైఫ్నే రక్షిస్తా అని అందరూ చెప్పిండు. ఒక ఆయన మాత్రం నేను బ్రీఫ్ కేసుని రక్షించుకుంటా అన్నాడు. అందరు ఆయన ఎందుకు చేసి అబ్బాయి వీడు ఎంత మూర్ఖుడు అట్లా అంటున్నాడు ఏంటి, అసలు వైఫ్ మీద ఇంత కూడా ప్రేమ లేదా అని అనుకున్నాను. అప్పుడు ఆ స్పీకర్ అడిగిండు, ఎందుకండి మీరు అంటే మీకు వైఫ్ కంటే కూడా మీ మనీనే ముఖ్యమా మీకు అంటే, నేనెందుకు రక్షించాలండి, ఆమెకు స్విమ్మింగ్ తెలుసు కదా అంటాడు. అంటే అసలు మనలో ఉన్నది అంటే మనకు స్విమ్మింగ్ వచ్చని కానీ ఇంకోటి వచ్చని కానీ ఎవరు అసలు దాన్ని గుర్తించరు. ఎప్పుడు మనల్ని ఎవరో ఒకళ్ళు రక్షించాలి అనే ఆలోచనలోనే ఉంటారు. అది ఎందుకో మరి ఇంకా పోవట్లే. ఇంతమంది ఇన్ని రంగాలలో అభివృద్ధి చెందినా సరే కానీ ఆ ఒక్క దాంట్లో మాత్రం ఇంకా మహిళల్ని తక్కువగానే చూస్తున్నారు. ఆ తక్కువ తనము పోవాలంటే మనమే అది ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే మనం వర్క్ చేస్తున్న మహిళలు ఉన్నామో ఆ వర్క్ చేసేటప్పుడు మనకున్న కాంపిటెన్సీని నిరూపించుకుంటే ప్రతి దాంట్లో అవకాశాలన్నీ మహిళలకే వస్తాయి. మహిళలు చాలా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉంటాయి. నేను ఆ మహిళలందరికీ చెప్పేది ఏంటంటే, మీలో ఉన్న ప్రతిభను మీరు గుర్తించి వెలికి తీయండి, అప్పుడే మనందరికీ మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా సాధించవచ్చు అనేది వారి సందేశం. ధన్యవాదాలండి. తర్వాత నేను సాదరంగా ఆహ్వానిస్తూ గమ్యాన్ని చేరుతున్నారు ఈరోజు గౌరవ జిల్లా జడ్జి సుమన్ గారిని గౌరవ జిల్లా కలెక్టర్ గారు శాలువాతో సన్మానిస్తూ ఉన్నారు, జ్ఞాపికను అందజేస్తూ ఉన్నారు. వీరంతా మనకు స్ఫూర్తినిచ్చినటువంటి మహిళ. మన నిజామాబాద్లో ఎంత చక్కటి వాతావరణం ఏర్పడిందంటే మహిళా దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంగా ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. మరియు
వేదికను అలంకరించిన ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలు మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ యోగితా రాణా గారికి, సబ్ కలెక్టర్ గారికి, అలాగే అమృత గారికి, మరి ఇక్కడ చాలామంది డాక్టర్స్ ఉన్నారు, మరి కార్పొరేటర్స్ కూడా ఉన్నారు. నా ముందున్న మీడియా మిత్రులకి, ప్రెస్ మిత్రులకి, మహిళలందరికీ, ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలను ఎక్కడ కూడా చిన్నతనంగా చూడకుండా ధైర్యంగా ముందుకెళ్ళి అన్ని రంగాలలో ముందుండాలని చెప్పేసి మనము ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామంటే చాలా సంతోషం. మరి అదేవిధంగా కలెక్టర్ గారిని తీసుకుందాం ఉదాహరణకి. ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో పుట్టి మరి మన నిజామాబాద్కి ఒక కలెక్టర్గా రావడం మన అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. పొద్దున లేచిన సంధి రాత్రి వరకు ఎంతో కష్టపడుతూ ప్రతి ఒక్క ఆఫీసర్లతో మీటింగ్ పెట్టుకుంటూ ఈ పని ఇట్లా చేస్తే బాగుంటుంది, ఆ పని ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పుకుంటూ సలహాలు ఇస్తూ చేయిస్తున్న మన జిల్లా కలెక్టర్ గారిని మనమందరం ఆదర్శంగా తీసుకుందాము. అదేవిధంగా మన నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట్ల కవితక్క గారు, అక్కగారు ఎంపీగా అయిన తర్వాత మనం చూస్తున్నాం బతుకమ్మ పండగని మర్చిపోతున్న తరుణంలో మరి తెరపైకి తెచ్చింది ఎవరు అంటే మన నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట్ల కవితక్క గారని నేను చెప్తున్నాను. చక్కగా ఈ పండగ మర్చిపోవద్దు, సాంప్రదాయాలు మర్చిపోవద్దు, ఆడవాళ్ళం ఎప్పుడు ఇంట్లోనే ఉండాలనా అని చెప్పేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బతుకమ్మ పండుగలో పాల్గొనాలని చెప్పేసి అక్కగారు మన నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలోకి వెళ్ళి ఎంతో చక్కగా బతుకమ్మ పండుగను బ్రహ్మాండంగా విజయవంతం చేసినందుకు మన గౌరవనీయురాలు కల్వకుంట్ల కవితక్క గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఆడదాని రూపం, దేవతలు అంటే ఆడవాళ్ళే అని నాకు తెలుసు, నిరూపించుకుంటున్నాము. ఆడవాళ్ళు లేనిది ఆడవాళ్ళు అనద్దేమో, ఓకే సారీ, మహిళలము అంటే మేము మహిళలం, మేము బయటకు వెళ్ళాము, పని చెయ్యము అని ఎవ్వరు కూడా అనట్లేదు. చాలా మార్పులు వస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రం వచ్చాక చక్కగా మనం వేదికలపైన చెప్తూనే ఉన్నాము. అన్ని రంగాలలో ముందుంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా తల్లులకు, తండ్రులకు చెప్పేది ఒకటే, ఆడపిల్లని మంచిగా చదివించండి. వాళ్ళు ఒక ఉద్యోగస్తులుగా అయినప్పుడు, ఒక డాక్టరో, ఒక లాయరో, ఒక ఇంజనీరో అయినప్పుడు మరి తల్లిదండ్రులకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంటుంది. పిల్లలకు కూడా మా అమ్మ నాన్న చదివించారు, మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి వారు కూడా సంతోషపడుతున్నారు. తల్లిని మాత్రం మనం ఒక దేవతలాగా పూజించాలి. మరి అక్కని, చెల్లిని, కోడల్ని, ఇంట్లో ఆడవాళ్ళం లేనిది ఇల్లు మాత్రం ఒక్క క్షణం గడవదు. అందరు చాలామంది పెద్దలు చెప్పారు ఇప్పటి వరకు. ప్రతి ఒక్క విషయంలో అర్థం ఉంది, దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీగా తీసుకొని చెప్పడం కూడా చాలా బ్రహ్మాండంగా అందరు అర్థం చేసుకున్నారు. కోడి మనని గుడ్లు పెట్టినప్పుడు ఎట్లా కాపాడుకుంటుందో మరి ఆ తల్లి కూడా పిల్లల్ని అట్లాగే కాపాడుకుంటూ మరి పెద్దవాళ్ళని చేస్తుంది. పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం తల్లిని మర్చిపోకూడదు. ఎక్కడో అమెరికాలో జాబ్ వచ్చిందని చెప్పి తల్లిని వదిలిపెట్టి వెళ్ళి వాళ్ళ ఫోన్లు కూడా చేయకుండా తల్లుల్ని ఇబ్బంది పెడుతున్న కొంతమంది కొడుకులను కూడా చూస్తున్నాము. అట్లాంటిది ఏం చేయకుండా తల్లిని గౌరవించిన నాడే మనము మహిళలమని పేరు నిరూపించుకుంటాము. అందరం కూడా తల్లిని గౌరవిద్దాము. పొద్దున లేసి అమ్మా నాన్నని, గురువులని గౌరవించిన నాడే మనం ఒక స్థాయిలో ఉంటామని తెలియజేస్తున్నాను. మరి ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి కూడా ఉమెన్స్ డే సందర్భంగా నేను మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. గౌరవ మేయర్ గారిని జిల్లా కలెక్టర్ గారు సన్మానిస్తూ ఉన్నారు. అవార్డు లిస్ట్ ఇవ్వాలి. అలాగే ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ బబ్లు స్వాతి సింగ్ గారిని, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ సిగ్నా పట్నాయక్ గారిని గౌరవ జిల్లా కలెక్టర్ గారు సన్మానిస్తూ ఉన్నారు. అలాగే
చూస్తున్నారు. ఇప్పుడు అవార్డుల ప్రధానోత్సవం. ఇప్పుడు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఉంది. వివిధ రంగాల్లో వెంకటలక్ష్మి గారు, నేను ఆహ్వానిస్తున్నాను సాదరంగా. వెంకటలక్ష్మి గారు ఏడీ ఇంత సిద్ధంగా ఉండాలండి, దయచేసి వేదిక దగ్గరగా రావాల్సిందిగా కోరుతున్నానండి. ప్రభావతి గారు బెస్ట్ నర్స్, శ్రీమతి వసంత శాఖాభివృద్ధి కృషి చేసినందుకు గాను. డాక్టర్ శ్రీదేవి గారు తర్వాత బెస్ట్ డాక్టర్, వీరిని కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. బెస్ట్ డాక్టర్ శ్రీమతి డాక్టర్ శ్రీదేవి, తర్వాత శ్రీమతి ప్రభావతి బెస్ట్ నర్స్, శ్రీమతి వసంత బెస్ట్ డ్రైవర్. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించగలరు అనేందుకు ఎగ్జాంపుల్. వివిధ రంగాల నుంచి మహిళలను ఇక్కడ స్వీకరించడం జరిగింది. శ్రీమతి వసంత బెస్ట్ డ్రైవర్, శ్రీమతి రమ బెస్ట్ ఫార్మర్, బెస్ట్ డ్రైవర్. మహిళలు ఏ వృత్తినైనా ఛాలెంజ్గా తీసుకొని సక్సెస్గా బెస్ట్ ఫార్మర్ రమ, జే రమ బెస్ట్ ఫార్మర్. తర్వాత టి సవిత బెస్ట్ వీవర్, రమ గారు ఉత్తమ రైతు. తర్వాత బెస్ట్ వీవర్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ లో బెస్ట్ వీవర్, చేనేత పరిశ్రమాభివృద్ధికి చక్కటి చేనేత దుస్తులను అందిస్తున్నటువంటి బెస్ట్ వీవర్ ఈమె శ్రీమతి సవిత. తర్వాత శ్రీమతి శోభారాణి బెస్ట్ ఎన్జిఓ, శోభారాణి బెస్ట్ ఎన్జిఓ. శోభారాణి సవిత గారు బెస్ట్ వీవర్. తర్వాత ఆర్ శోభారాణి గారు బెస్ట్ ఎన్జిఓ. శోభారాణి నెక్స్ట్ నీతు ఎలక్ట్రాన్ మీడియా. కళా లలిత బెస్ట్ యాంకర్, ఎన్జిఓ శోభారాణి. నెక్స్ట్ కళాలలిత గారు బెస్ట్ యాంకర్, కళాలలిత గారు. నెక్స్ట్ నీతు బెస్ట్ ఎలక్ట్రాన్ మీడియా, మహిళా ఎలక్ట్రాన్ మీడియా నీతు గారు. నెక్స్ట్ శ్రవంతి బెస్ట్ హెడ్ కానిస్టేబుల్, బెస్ట్ హెడ్ కానిస్టేబుల్. శ్రీమతి ఎం శ్రవంతి గారు హెడ్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్, బెస్ట్ హెడ్ కానిస్టేబుల్. తర్వాత శ్రీమతి శకుంతల బెస్ట్ ఆఫీసర్ ఏపీఓ డిఆర్డిఓ నిజామాబాద్. శ్రవంతి గారు బెస్ట్ హెడ్ కానిస్టేబుల్. రక్షణ రంగంలో కూడా మహిళలు విజయాల్ని సాధిస్తున్నారు అనేదానికి ఎగ్జాంపుల్ వీరంతా కూడా. అలాగే తర్వాత శకుంతల గారు బెస్ట్ ఆఫీసర్ ఏపీఓ డిఆర్డిఓ. శ్రీమతి జోష్న బెస్ట్ ఎంప్లాయ్ కలెక్టరేట్ నిజామాబాద్. శకుంతల గారు. తర్వాత జ్యోత్స్న గారు బెస్ట్ ఎంప్లాయ్ జూనియర్ అసిస్టెంట్ కలెక్టరేట్ నిజామాబాద్. తర్వాత శ్రీమతి గీతారాణి గారు బెస్ట్ ఎంప్లాయ్ డిఓ సఖీ సెంటర్. పద్మ గారు సూపర్వైజర్ WNCCO డిపార్ట్మెంట్. తర్వాత ప్రణవేశ్వరి CH ప్రణవేశ్వరి చౌట్పల్లి. తర్వాత DRDA శ్రీనిధి నుంచి ఆర్మూర్ మహిళా సమాఖ్య. తర్వాత మెప్మా బోధన్ పట్టణం పరస్పర సహాయ శాఖ
సహాయ సహకార సమాఖ్య, తర్వాత లలిత జెండర్ కమిటీ ఆర్మూర్, భూదేవి బోధన్ గౌరవ బ్రాహ్మణి జూడో మాస్టర్ బ్రాహ్మణి, గోపిక, జిల్లా మహిళా సమాఖ్య వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. జిల్లా మహిళా సమాఖ్య ఎంతో మేం కప్పిన ఈ షాల్లో ప్రతి పోగులో కూడా మీ మీద అభిమానం, ప్రేమ దాగి ఉన్నాయని వాళ్ళు తెలియజేస్తారు. స్త్రీ శక్తి అజేయమైంది, అనంతమైంది. మహిళా దినోత్సవ సందర్భంగా పోస్టర్స్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు కల్వకుంట్ల సేవాదళ్ సభ్యులు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మేయర్ గారు వారందరి చేతుల మీదుగా